अथ मंत्रपाठ। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనం సాంఖ్య దర్శనంలో 5వ అధ్యాయం చెప్పుకుంటున్నాము। ఈ 5వ అధ్యాయంలో కూడా మనం 15 సూత్రాల వరకు చూశాము। సో ఇక్కడ మనము అవిద్య అనే దోషము బ్రహ్మలో కూడా ప్రాప్తిస్తుంది పూర్వపక్షి మతానుసారంగా। కాబట్టి ఎందుకంటే ఇక్కడ అవిద్య అనే శక్తి యోగంతో పరమాత్మ యుక్తమైనప్పుడు ఆ దోషం పరమాత్మకు సంభవిస్తుంది। కానీ మనకు శాస్త్రం వేదం చెప్తుంది నిసంగః అవిద్యతో సాంగత్యంలో ఉండే నిసంగః అసంగోయి అయం పురుషః తో అని చెప్పుకున్నాము। కాబట్టి దానికి వేద అది దోష ప్రసక్తి వస్తుంది। నిన్న చెప్పుకున్న బీజాంకురవత్ సాది సంసార శృతే అని చెప్పి तो అవిద్య ప్రధాన కార్యత్వయో అనాది సంబంధ అవిద్యకి ప్రధాన ప్రకృతి ఏదైతే ఉందో అనాది సంబంధ బీజాంకురవత్ తస్మాత్ అన్యోన్యాశ్రయత్వ దోషం ఇది ఉక్తం। तो మనం అవిద్యకి ప్రధాన ప్రకృతికి రెండింటి మధ్య అనాది సంబంధం ఉందనుకుంటేనా అది బీజాంకురవత్ విత్తనం ముందా చెట్టు ముందా చెట్టు ముందా విత్తనం ముందా అటువంటి అన్యోన్యాశ్రయం ఒకదాని మీద ఒకటి ఆశ్రయించి ఉన్నాయి కాబట్టి ఈ విధంగా దోష ప్రసక్తి వస్తుందో అలాగా దోష ప్రసక్తి వస్తుంది నీ ప్రకారంగా వెళ్తేనా। కాబట్టి కానీ శాస్త్రంలో మనకు ఇక్కడ ప్రధాన ప్రకృతి అనేది అనాది కాదు సాది అని చెప్పుకున్నాం। మా సృష్టి ప్రకృతి యొక్క ప్రారంభం మనకు తెలుస్తుంది। ప్రారంభ స్థితి సృష్టి ప్రారంభించబడిన తర్వాత అంతం కూడా అవుతుంది। అంటే సాది సంసారం ఈ సంసారం ఇది దీనికి ఆది అంటూ ఉండే సంసారం నా అనాది కింటు ఆదిమాన్ సంసారం వస్తే ఇది ఆదిమాన్ సంసారం అని చెప్పుకున్నాము। ఇందులో వేదం యొక్క ప్రమాణం కూడా చూసాము। శృతి వదతి ఇయం విసృష్టి యతః ఆ బభువ ఈ సృష్టి ఎవరి ద్వారా ఉత్పన్నం చేయబడింటే దానికి ఒక ఆది అంటూ ఉందన్నమాట। కాబట్టి సాది సంసారం అంటే దీనికి ఆది అంటూ ఉంది। అందుకే ఆ పరమేశ్వరుడు ఈ సృష్టి నిర్మించాడు। కాబట్టి ఒకవేళ విద్యతో గ్రసితమైనప్పుడు అవిద్యతో గ్రసితమైనప్పుడు ఈ సృష్టి నిర్మించడం కష్టం అవుతుంది। లేకపోతే నువ్వు చెప్పిన విధంగా అవిద్యతో యుక్తమైపోయి ఈ జీవాత్మ పరమాత్మ యొక్క అంశం కాబట్టి పరమాత్మ యొక్క అంశం అయినప్పుడు ఆ జీవాత్మల చాలా జీవాత్మ అవిద్య ఉంది విద్య రెండు రకాలుగా చూస్తున్నాము। కాబట్టి ఎక్కడైతే అవిద్య ఉంటే పరమాత్ముడు అవిద్య ఉందని చెప్పి అవిద్యతో యుక్తమై సృష్టిని ప్రారంభించాడు సృష్టిని నిర్మించాడు అర్థం చేసుకోవాల్సింది। అటువంటి అన్యోన్య దోష ప్రసక్తి వస్తుంది అది యుక్తి సంగతం కాదు అని చెప్పి సిద్ధాంతి ప్రయత్నం చేశాడు। ఇప్పుడు అదే విషయంలో అవిద్య యొక్క స్వరూపం ఏంటి వాటి దోషం ఏంటి అనేది కూడా ఈరోజు చెప్పబోతున్నాము। ఆ విధం చూద్దాము। అస్తు నేను చెప్పిన విషయాల్లో ఇంకా ఎవరికైనా సందేహం చెప్పండి ఒకసారి। నిన్న నాగలక్ష్మి గారు ఏదో అడగబోయారు ఉన్నారు నాగలక్ష్మి గారు। అస్తు సో నిన్న సంసారం ఈ సంసార సృష్టికి ఆది అంటూ ఉంది అనాది సంబంధం కాదు అని చెప్పాను। లేదంటే బీజాంకుర దోషం వస్తుంది అంటే అన్యోన్యాస దోషం వస్తుంది కాబట్టి ఆ దోషం లేదు ఇది సంసారం ఆది అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు। ఇప్పుడు అదే ప్రసంగంలో పునశ్చ అవిద్యా స్వరూపే
దోషో అయం. అవిద్య యొక్క స్వరూపం దోషం ఏంటి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. అవిద్య యొక్క స్వరూపం అంటే అవిద్య స్వీకరించడం ఎటువంటి దోషం వస్తుంది అది ప్రస్తావిస్తున్నాడు. చూడండి, విద్యాతో అన్యత్వే బ్రహ్మ బాధ ప్రసంగ. విద్యాతో, విద్యా కంటే భిన్నమైనది, విద్యాతో అన్యత్వే బ్రహ్మ బాధ ప్రసంగ అంటే పరమాత్మ యొక్క, బ్రహ్మ అంటే ఇక్కడ పరమాత్మ యొక్క బాధ ప్రసక్తి వస్తుందన్నమాట. విద్యా కంటే భిన్నమైంది అవిద్య, భిన్నమైంది విద్యాతో అన్యత్వే బ్రహ్మ బాధ ప్రసంగ. బ్రహ్మత్వంలోనే బాధ అనేది కలుగుతుంది, బ్రహ్మ అస్తిత్వంలోనే బాధ యొక్క ప్రసక్తి వస్తుంది అనే ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించదు. ఏంటి దీన్ని భాషించడు. విద్యాతో అన్యత్వే, విద్య కంటే భిన్నమైంది అన్యత్వం అవిద్య అని చెప్పుకున్నాం అనుకోండి. సో విద్య కంటే భిన్నమైంది పరమాత్మ కూడా, విద్య కంటే భిన్నమైంది, విద్య కంటే భిన్న స్వరూపమైనటువంటి పరమాత్మ కూడా. ఆ పరమాత్మ అవిద్య యొక్క దోష ప్రసక్తి వస్తుంది కాబట్టి అదే విషయానికి ప్రస్తావించారు. చూడండి, విద్యాత అన్యత్వే అంటే బ్రహ్మని ఖలు అవిద్యా శక్తి యోగా అంటే బ్రహ్మని అంటే పరమాత్మలో అవిద్యా శక్తి కారణంగా, అవిద్యా రూపి శక్తి చేత అవిద్యా శక్తి యోగా ప్రధాన కార్యత్వం భవేత్ అంటే బ్రహ్మ ద్వారా అవిద్య అనే శక్తితో యుక్తుడైపోయి ప్రధాన కార్యత్వం భవేత్ ఇది స్వీకారే. ఈ పరమాత్మ అవిద్యతో యుక్తం, అవిద్యా రూపి శక్తితో యుక్తమైపోయి ప్రధాన కార్యత్వం భవేత్ ఇది స్వీకారే. ప్రధాన ప్రకృతి బ్రహ్మాండం ఏదైతే ఉందో దాన్ని నిర్మించాడు, దాన్ని ఉత్పన్నం చేశాడు. అలా స్వీకరిస్తే గిన అవిద్యతో యుక్తమైపోయి ఈ ప్రధాన ప్రకృతి బ్రహ్మాండం ఏదైతే ఉందని సృష్టించాడు. అలా స్వీకరించడంలో ప్రధాన కార్యత్వం, ప్రధాన ప్రకృతి అయితే కార్యజగత్ రూపంలో పరిణామం చెందించాడు కదా, అది ప్రధాన కార్యత్వం భవేత్ ఇది స్వీకారే. స్వీకరించడంలో అవిద్యాశాత్ అప్పుడు ఏమవుతుంది, స్వీకారే అవిద్యాశాత్ వస్తు రూప. అప్పుడు అవిద్య ఏమవుతుంది, వస్తు రూపం అయిపోతుంది అన్నమాట. అవిద్య అనేది ఏమవుతుంది, ఒక వస్తువుగా పరిగణించాల్సి వస్తున్నాడు. నీ ప్రకారం వెళ్తున్నా ఒకేలా పరమాత్మ అవిద్యారూపి శక్తితో యుక్తమైపోయి ఈ జగత్తుని రచించాడు, కార్యరూపంలో పరిణామం చేశాడంటే అప్పుడు ఏమవుతుంది, అలా స్వీకరిస్తే అవిద్యాశాత్ శక్తి, అవిద్యాశాత్ వస్తు రూప, అవిద్య ఒక వస్తు రూపంలో పరిగణించబడుతుంది. అవిద్యని ఒక వస్తువుగా భావించాలి, ఒక పదార్థంగా భావించాల్సి వస్తుంది, ఒక ద్రవ్యంగా భావించాల్సి వస్తుంది అన్నమాట. యస్యాహ శక్త్యాహ సహా బ్రహ్మ యుజ్యతే. ఆ శక్తి సహాయం, ఆ శక్తితోటి బ్రహ్మ యుక్తుడవుతాడు, ఆ విద్యారూపి శక్తితో బ్రహ్మ యుక్తుడవుతాడని చెప్పి అలా స్వీకరించాల్సి వస్తుంది. కాబట్టి యస్యాహ శక్త్యాహ సహా, ఎవరికి శక్తితోటి ఆ బ్రహ్మ యుక్తుడు కావాల్సి వస్తుంది అన్నమాట. కాబట్టి అటువంటి పునః తస్యాహ అవిద్యాయాహ కిల విద్యాతో అన్యత్వే భిన్న వస్తుత్వే బ్రహ్మణో బాధ ప్రసంగో భవతి. ఏ విధంగా విద్యా యస్యాహ శక్త్యాహ సహా బ్రహ్మ యుజ్యతే, ఏ శక్తి సహా అంటే ఏ అవిద్యారూపి శక్తి సహాయంతో బ్రహ్మ యుగ్ధుడు అవుతున్నాడో, పునః తస్యాహ అవిద్య ఉసి అవిద్యతోటి భిన్నమైనటువంటి వాడు, పునః తస్యాహ అవిద్యాయాహ ఉసి అవిద్య కంటే కిల విద్యాతో అన్యత్వే, విద్యాతో అన్యత్వే భిన్న వస్తుత్వే బ్రహ్మణోపి, ఆ విద్య కంటే భిన్నమైన వస్తు స్వరూపము పరమాత్మ కూడా. విద్యాతో అన్యత్వే, ఇప్పుడు ఏ విధంగా అవిద్య కంటే అవిద్యా శక్తి రూపంతో యుక్తుడు కావాలని పరమాత్మ జగత్తును నిర్మించాడో భిన్నంగా ఉన్నాడు కాబట్టి, అలాగే విద్యాతో అన్యత్వే, విద్య కంటే భిన్నమైన వస్తు స్వరూపంలో విద్యాతో అన్యత్వే భిన్నత్వ వస్తుత్వే, భిన్న వస్తుత్వే బ్రహ్మణో బాధ ప్రసంగో భవతి. ఆ బ్రహ్మ ఎందుకంటే విద్య కంటే అన్యత్వ రూపంలో అంటే భిన్న రూపంలో పరమాత్మ కూడా ఉన్నాడు, బ్రహ్మ కూడా ఉన్నాడు కాబట్టి ఆ బ్రహ్మలో కూడా ఆ అవిద్యారూపి బాధ ప్రసక్తి వస్తుంది. కానీ వాస్తవం యథార్థంగా బ్రహ్మలో అవిద్య ఉంటుందో సిద్ధాంత ప్రకారం లేదు అనమాట. కానీ ఆ దోషం వస్తుంది, పూర్వపక్షికి ఆక్షేపం, పూర్వపక్షిలో దోషం చూపిస్తున్నామట. విద్యాతో అన్యత్వం, విద్య కంటే భిన్నమత్వం ఉందని చెప్పి స్వీకరించడం భిన్న వస్తుత్వం, అది కూడా భిన్న వస్తువు అయిపోతుంది. ఏ విధంగానూ అవిద్యారూపి శక్తితో యుక్తుడు కావాలన్న ప్రధాన కార్యత్వం ఉత్పన్నమైంది అని స్వీకరిస్తే అప్పుడు అవిద్యను ఒక వస్తు రూపంలో తీసుకోవాలి, అవిద్యను ఒక వస్తు రూపంలో పరిగణించాలి. అలా పరిగణించాలనుకోండి, ఏ విధంగా అయితే అవిద్య కంటే అవిద్యా శక్తితో యోగం కావడానికి ప్రధాన ప్రకృతిని ఏ విధంగా ఉత్పన్నం చేశాడో అప్పుడు భిన్న వస్తువు అవుతుంది, అవిద్య ఒక వస్తు రూపం. ఇప్పుడు అవిద్యకు వస్తు రూపం అయినప్పుడు అలాగే విద్య కంటే భిన్నమైనటువంటి వాడు పరమాత్మ.
అది కూడా ఒక వస్తువు, ఒక ద్రవ్యం. పరమాత్మ ఒక ద్రవ్యం కాబట్టి, ఒక సత్తాత్మక శక్తివంతుడు కాబట్టి అది కూడా విద్య కంటే భిన్నమైంది కాబట్టి అది కూడా ఒక వస్తువు రూపంలో పరిగణించినప్పుడు అక్కడ ఆ దోషం, అవిద్యారూపి దోషం ఆ పరమాత్మలో, ఆ పరమాత్మ యొక్క బాధ ప్రసక్తి కూడా వస్తుందన్నమాట. అది ఇక్కడ చెప్పాడు. విద్యాతో అన్యత్వ భిన్న వస్తుత్వ. అన్యత్వం అంటే భిన్న వస్తు రూపంలో పరిగణించడం. బ్రహ్మణో బాధ ప్రసంగం భవతి. బ్రహ్మలో కూడా బాధ యొక్క ప్రసక్తి ప్రాప్తమవుతుంది. ఎందుకు ప్రాప్తమవుతుంది? యతోహి యత్ ఖలు విద్యాతో అన్యత్ తద్ వస్తు. ఎందుకంటే పరమాత్ముడు విద్య కంటే భిన్నమైనటువంటి వాడు. విద్య వేరు, ఆ పరమాత్మ వేరు. అది అంటే పూర్వపక్ష కథని చెప్తున్నా. ఆ రకంగా నువ్వు దృష్టాంతం ఏ రకంగా చెప్పావో ఆ దృష్టాంతం చూపించి దోషం చూపిస్తున్నావట. యత్ ఖలు విద్యాతో అన్యత్ తద్ వస్తు అంటే ఖలు అవిద్య ఇది కథనే. అవిద్య రూపంలో కథనం చెప్పినప్పుడు బ్రహ్మస్యాత్ అవిద్య. బ్రహ్మ కూడా అవిద్య రూపంలో నువ్వు చెప్పిన ప్రకారంగా బ్రహ్మలు కూడా అవిద్య రూపంలో పరిగణించబడతామట. బ్రహ్మ కూడా ఒక అవిద్యనే. సో బ్రహ్మస్యాత్ అవిద్య తదపి విద్యాతో అన్యత్. ఎందుకంటే విద్య కంటే భిన్న స్వరూపమైంది ఆ భిన్న పదార్థం ఆ పరమాత్మ అంటే బ్రహ్మ. విద్య కంటే నువ్వు భిన్న అవిద్యాశక్తి యోగంతో యుక్తం కాడన్న ఈ సృష్టిని విధంగా నిర్మించాడో అలా పరిగణించినప్పుడు ఇక్కడ కూడా పరమాత్మ కూడా విద్య కంటే భిన్న స్వరూపం కలిగినటువంటి వాడు కాబట్టి విద్య తదపి విద్యాతో అన్యత. పరమాత్మ విద్య కంటే భిన్నమైనటువంటి వాడు కాబట్టి అతనిలో కూడా ఈ దోషం వస్తుంది. ఎందుకంటే విద్యాహి జ్ఞానం పరంతో విద్య ఒక జ్ఞానం అంట, ఒక గుణం అంట. విద్య అనేది ఒక గుణం, జ్ఞాన గుణం అంటాం. కానీ పరంతు బ్రహ్మతో ద్రవ్యం. పరమాత్మ ఒక ద్రవ్యం అంటే ఒక ద్రవ్యం అంటే ఒక పదార్థం, ఒక చైతన్య స్వరూపం కలిగిన అంట. అంటే జ్ఞానాన్ని ప్లస్ ద్రవ్యాన్ని వేరు చేసి పూర్వపక్షి ప్రస్తావిస్తున్నామంట. గుణము గుణిని వేరు చేసి. మామూలుగా మన సిద్ధాంతమే గుణం గుణి ఎక్కడ ఉంటుందో గుణం అక్కడే ఉంటుంది. గుణి ఎక్కడ ఉంటుందో అక్కడే గుణం ఉంటుందన్నమాట. అలాగే సత్తా ఎక్కడ ఉంటుందో అక్కడే గుణం కూడా ఉంటున్నాడు. పరమాత్మ జ్ఞాన స్వరూపం చెప్తున్నాడు. కానీ అలా ప్రస్తావించడం పూర్వపక్షి వేరే విధంగా ప్రస్తావిస్తాడు. అంటే గుణిని వేరు చేసి చెప్తున్నాడు. ఇప్పుడు వస్త్రం అనేది ఒక గుణి, దాంట్లో శ్వేతత్వం అనేది గుణము, శ్వేతత్వం అనేది గుణం అన్నమాట. అలాగా మనం ఎప్పుడు గుణిని వేరు చేయలేము. గుణాన్ని ఎప్పుడు వేరు చేయడం అన్నమాట. ఇప్పుడు శ్వేతవర్ణ బాలక లేదా శ్వేతవర్ణం వస్త్రం అని చెప్తాం. ఆ శ్వేతత్వాన్ని ఆ వస్త్రాన్ని మనం వేరు చేసి చూడగలుగుతామా? వేరు చేస్తే అది ఇంకో రకంగా ఉంటుందన్నమాట. అట్లా గుణం వేరు చేయకుండా భిన్నంగా చూస్తున్నాం ఇక్కడ. అంటే వేరు కాని పదార్థాలను వేరుగా చూస్తున్నాం అన్నమాట. అది వేరు చేస్తే అక్కడ శ్వేతత్వం ఉండదు, అక్కడ వస్త్రత్వం భిన్నంగా ఉండదు అన్నమాట. కాబట్టి ఇట్లా వేరు చేయని పదార్థాలను వేరు చేసి అంటే ఈ జ్ఞానం భిన్నంగా ఉంది, ఆ జ్ఞానం కంటే భిన్న స్వరూపం ద్రవ్య స్వరూపం ఆ పరమాత్మ అని చెప్పి పొదుపక్షాలకం ప్రస్తావిస్తున్నాడు అనమాట. విద్యాహి జ్ఞానం, విద్య ఒక జ్ఞాన స్వరూపం అంట. పరంతు బ్రహ్మతో ద్రవ్యం, జ్ఞానతో అన్యత్. ఇది జ్ఞానం కంటే భిన్నమైంది బ్రహ్మ యొక్క ద్రవ్య స్వరూపం అంట. అన్యత్ పునః తస్యాపి బాధ స్యాత్. అందుకే ఆ పరమాత్మ కూడా బాధ కలుగుతుంది. ఎందుకంటే విద్యాతో అన్యత్, విద్యాతో అన్యత్ ఆ పరమాత్మ అంటే ఆ విద్య ద్వారా పరమాత్మ బాధించబడుతున్నాడు. విద్య ద్వారా పరమాత్మ బాధించబడు. ఇప్పుడు పరమాత్మ ఒక అవిద్య అన్నప్పుడు ఏ విధంగా విద్య వచ్చినప్పుడు అవిద్య తొలగిపోతుందో అప్పుడు విద్య కంటే భిన్నమైన పరమాత్మ కాడు ఆ విద్య వచ్చినప్పుడు, ప్రకాశం వచ్చినప్పుడు అవిద్య అంటే అవిద్య చూపించిన పరమాత్మ నశించిపోతాడు, శాశ్వతంగా ఉండడు. అంటే ఆ బ్రహ్మత్వంలో అస్తిత్వానికే బాధ కలుగుతుందన్నమాట. నువ్వు విద్య వచ్చినప్పుడు అవిద్య అనేది విద్య వచ్చి తొలగిపోతుంది. అలాగే నువ్వు చెప్పిన ప్రకారంగా ఇక్కడ విద్య కంటే భిన్నమైన స్వరూపం కలిగి పరమాత్మ ఒక ద్రవ్య స్వరూపం కాబట్టి అది కూడా అవిద్యతో యుక్తమవుతుంది. కాబట్టి విద్య వచ్చిన విధంగా అవిద్య తొలగిపోతుందో అలాగే ఆ విద్య కంటే భిన్నమైన పరమాత్మ కూడా కాబట్టి ఆ పరమాత్ముడు విద్య వచ్చిన పరమాత్మ నశించిపోతాడు, తొలగిపోతాడు, నివృత్తి అవుతాడు, ఆ దోష ప్రసక్తి వస్తుంది. కాబట్టి అదే విషయం ఇక్కడ ప్రస్తావించదు. విద్యతో అన్యత్ విద్యయా బాధితే యత విద్యా స్వాన్ అవిద్యాం బాధితే. విద్య తన స్వాన్ అవిద్యాం బాధ, అతనిలో ఉండే అవిద్యను బాధించేస్తుంది. విద్య వచ్చినప్పుడు అవిద్యని అతనిలో ఉండే అవిద్యను తొలగించేస్తుంది. యథ ఏ రకంగా అంటే దానికి ఒక ప్రమాణం చూపించారు ఇక్కడ. ఏ విధంగా విద్య అనేది తనలో ఉండే అవిద్యను తొలగిస్తుందో అలాగా యథ ఏ విధంగా అయితే మనం మనలో ఉండే విద్య అంధకారం విధంగా విద్య వచ్చినప్పుడు విద్యా ప్రకాశం అవిద్య తొలగిపోతుందో ఇక్కడ అథవా దాన్ని ఇంకో రకం చెప్పాడు. అథవా అని చెప్పి విద్యాహి విద్యాం బాధతే అంటే విద్యాహి విద్యాం బాధతే విద్యాతో అన్యత్వాద్. విద్యని విద్యను బాధిస్తున్నట. విద్యాహి
అవిద్యాం బాధతే, ఎందుకంటే విద్య కంటే భిన్న, అవిద్య అని పేరు పెట్టుకోవాలి, ఇక్కడ వేరే విధంగా పడింది. సో అథవా అవిద్య హి విద్యాం బాధతే, అవిద్య అనేది విద్యాం బాధతే, అవిద్య విద్యాం బాధతే అంటే మనం అవిద్య అని విద్య అంటే అవిద్య మనలో ఉన్నప్పుడు విద్య అక్కడ ఉండదు కాబట్టి ఆ రకం పోలి చెప్పామట. అవిద్య ఉన్నంతసేపు విద్య రాదు మనకు, లేదా విద్య ఉన్నప్పుడు అవిద్య ఉండదు. దాన్ని ఇంకో రకం ప్రస్తావించాడు. అథవా అవిద్య హి విద్యాం బాధతే, అవిద్య అనేది విద్యను బాధిస్తుంది, ఎందుకంటే విద్యతో అన్యత్వాత్, విద్య కంటే భిన్నమైంది కాబట్టి. యదా కిల అవిద్య, ఎప్పుడైతే అవిద్య అనేది తదా నా విద్య అవతి, అంటే ఎంతవరకు అవిద్య ఉంటుందో తదా నా విద్య అవతిష్టతే, ఎప్పటి వరకు మనలో అవిద్య అంధకారం ఉంటుందో అంతవరకు విద్య అక్కడ ఉండదు అన్నమాట. అలాగే యదా కిల అవిద్య తదా నా విద్య అవతిష్టతే, విద్య ఉండదు. పునః తయా అవిద్యాయుక్తం బ్రహ్మ బాధితం అవుతుంది, కాబట్టి అటువంటి అవిద్యతో యుక్తమైనటువంటి బ్రహ్మ బాధించబడతాడు, పరమాత్మ బాధించబడతాడు. ఎందుకంటే విద్యా శూన్యం సార్, ఎందుకంటే అక్కడ విద్య అనేది శూన్యంగా ఉంది, విద్య లేదు కాబట్టి. మరి అవిద్య ద్వారా ఆ పరమాత్మ బాధించబడతాడు, విద్యా శూన్యం సార్. మరి అటువంటి అవిద్యాయుక్తం బ్రహ్మ ఎవరైతే ఉన్నదో బాధితం భవేత్, ఆ అవిద్యాయుక్తుని బ్రహ్మ బాధించబడతాడు, ఎందుకంటే అక్కడ విద్యా శూన్యం సార్, విద్య శూన్యంగా ఉంది కాబట్టి. కాబట్టి ఈ రకంగా ఇక్కడ ప్రస్తావించాడు. యద్వా లేదంటే బ్రహ్మైవ నాశ్యాత్, లేదంటే నీ యొక్క అస్తిత్వం బ్రహ్మనే, బ్రహ్మ యొక్క అస్తిత్వం లేదని చెప్పి దోషం వస్తుంది. అది అనిష్టం, అది శాస్త్ర విరుద్ధము, శబ్ద ప్రమాణ విరుద్ధం అన్నమాట. అది ఒకేలా యద్వా బ్రహ్మైవ నాశ్యాత్, ఒకేలా ఆ రక బాధ ప్రసక్తి కలిగింది అనుకోండి, నువ్వు బ్రహ్మ అనేది అవిద్యతో యుక్తపడినప్పుడు ఏ విధంగా విద్య వచ్చినప్పుడు అవిద్య తొలగిపోతుందో, అలాగే విద్య ఉత్పన్నమైనప్పుడు బ్రహ్మ కూడా తొలగిపోతాడు, బ్రహ్మ నష్టం అయిపోతాడు, బ్రహ్మ యొక్క అస్తిత్వం ఉండదు. అలా బ్రహ్మ యొక్క అస్తిత్వం నష్టం అనుకో, యద్వా బ్రహ్మైవ నాశ్యాత్, బ్రహ్మనే లేకపోతే అవుతుంది కదా అనిష్టం స్యాత్, అప్పుడు మొత్తం అనిష్ట ప్రసంగం వస్తుంది, అంటే అస్తిత్వాన్ని ఖండించాం అన్నమాట. అనిష్టం అనిష్ట రూపంగా ప్రసక్తి వస్తుందన్నమాట. యత, ఎందుకంటే మనకు శాస్త్రం చెప్పుకున్నాం, అది ఎప్పుడు లోక విరుద్ధము, శాస్త్ర విరుద్ధం కూడా, అది మనకు అది స్వీకార్యం కాదు. ఎందుకంటే యహ సర్వజ్ఞ సర్వవిత్ యస్య జ్ఞానమయం తపః అని ముండోపనిషత్తులు చెప్పుకున్నామంట. ఎందుకంటే ఆ పరమ సర్వజ్ఞుడు, సర్వవిత్ అన్ని తెలిసినవాడు, అలాగే యస్య జ్ఞానమయం తప, వారి యొక్క తపస్సు, ఈ జ్ఞానమయం అంతా వారి తపస్సు చేతనే ఇదంతా ఉందన్నమాట. యస్య జ్ఞానమయం తప, అతని తపస్సే జ్ఞానానికి, సర్వజ్ఞతకి, సర్వ శక్తి మొత్తానికి కారణము. కాబట్టి యస్య జ్ఞానమయం తపః అని చెప్పి ముండోపనిషత్తులు చెప్పుకున్నాం. ఇత్తం ఈ రకంగా బ్రహ్మ బాధ ప్రసంగ దోషాత్, కాబట్టి బ్రహ్మ బాధ ప్రసంగ దోషం వస్తుంది కాబట్టి నా ఏతత్ మంతవ్యం ఉచితం. కాబట్టి నువ్వు చెప్పిన ప్రకారంగా ఆ విద్య కంటే భిన్నమైంది అవిద్య ద్వారానే అవిద్యతో యుక్తుడై పరమాత్మ ఈ సృష్టి నిర్మిస్తాడు, పరమాత్మ అవిద్యతో గ్రస్తుడై ఈ సృష్టి నిర్మిస్తాడు. ఎందుకంటే ఆ పరమాత్మ యొక్క అంశములుగా స్వీకరించినప్పుడు జీవాత్మల్ని కూడా ఆ జీవాత్మలో అవిద్య ఉంది కాబట్టి పరమాత్ముడు అవిద్యతో గ్రస్తుడే ఈ సృష్టి నిర్మిస్తాడు అనమాట. ఎందుకంటే సృష్టి యొక్క నిర్మాణం జరుగుతుంది ముందు నేను చెప్పుకున్నామాట, మనం చేసిన పాప పుణ్యరూప కర్మను బట్టి పరమాత్మ ఈ సృష్టి నిర్మిస్తాడు, వాళ్ళ కర్మను బట్టి సృష్టి నిర్మాణం జరుగుతుందన్నమాట. సో ఆ పాప కర్మలు చేయాలంటే పరమాత్మ అవిద్య ఉండదు, అవిద్యతో యుక్తుడైపోయి ఈ సృష్టి నిర్మాణం చేయాలన్నమాట. అది స్వీకార్యం కాదు. కాబట్టి నువ్వు చెప్పిన తర్కపూర్వక ఏదో కథనం చెప్తున్నావో అది యుక్తి సంగతం కాదు. కాబట్టి బ్రహ్మ బాధ ప్రసంగ దోషాత్ నా ఏతద్ మంతవ్యం ఉచితం, ఇది స్వీకరించడం ఉచితం కాదు. కాబట్టి అత్ర బ్రహ్మ సూత్రకారైన మతమేవ ఇది స్పష్టం. ఇక్కడ బ్రహ్మ అంటే ఈ సూత్రాన్ని చాలా మంది ఏం చేస్తారంటే బ్రహ్మ యొక్క అస్తిత్వం లేని చెప్పి పూర్వపద ప్రసంగం తెలుసుకోకుండా ఆ బ్రహ్మ యొక్క అస్తిత్వం లేదు, సాంఖ్యకులు ఈశ్వరిని నిరూపించదు, ఈశ్వరిని స్వీకరించాలని చెప్పి పక్షమే ఇక్కడ ఖండించబడుతున్నమాట. కాబట్టి అత్ర బ్రహ్మ సూత్రకారైన మతం ఏవ ఇది స్పష్టమైతే, అంటే ఈ సూత్రమే బ్రహ్మను అస్తిత్వాన్ని నిరూపిస్తుంది చెప్పి దీన్ని బట్టి కూడా మనకు స్పష్టం అవుతుంది. కాబట్టి ప్రామాణికంగా ఎదుగు తీసుకొని చెప్పవచ్చు. ఒకవేళ నువ్వు అలా చేస్తున్నా ఆ బ్రహ్మ యొక్క అస్తిత్వంలోనే బాధ కలుగుతుంది. కానీ మనకు శాస్త్రం చెప్తుంది, శబ్ద ప్రమాణం చెప్తుంది, సాహి సర్వజ్ఞ సర్వవిత్ అని చెప్పి, యస్య జ్ఞానమైన తపః అని చెప్పి ఆ పరమాత్మ యొక్క అస్తిత్వం ఉందని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి విద్యతో అన్యత్వం, విద్య కంటే భిన్నమైంది అవిద్యతో యుక్తమైపోయి పరమాత్మ సృష్టి నిర్మిస్తాడు అలా స్వీకరిస్తేగిన. సో అలా విద్య కంటే భిన్నమైనటువంటి వాడు ఆ పరమాత్మ కూడా ఉండడు. కానీ పరమాత్మ కూడా తొలగిపోతాడు. అంటే ఏ విధంగా విద్య వచ్చిన అవిద్య తొలగిపోతుందో అలాగే ఏ విధంగా విద్య వచ్చినప్పుడు ఆ పరమాత్మ నశించిపోతాడు. కాబట్టి ఆ బ్రహ్మ
బాధ ప్రసంగం వస్తుంది, అది యుక్తి సంగతం కాదు. కాబట్టి అవిద్యా స్వరూప దోషం అయం, కాబట్టి అవిద్యను స్వీకరించడంలో ఇటువంటి దోషం వస్తుంది అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు. అతచ కింద చూడు మళ్ళా, ఒకవేళ అబాధే నైష్ఫల్యం, అబాధే ఒకవేళ నువ్వు ఆ బ్రహ్మ బాధ ప్రసంగము నువ్వు స్వీకరించకపోయినా అనుకోండి, ఈ స్థితిని స్వీకరించ అబాధే నైష్ఫల్యం, ఒకవేళ అబాధే అంటే బ్రహ్మను బాధించదు అలా చెప్పావు అనుకోండి, నువ్వు చెప్పిన ప్రకారంగా అవిద్యతో యుక్తమే బ్రహ్మ ఈ సృష్టిని నిర్మిస్తాడు అనే విషయంలో నువ్వు చెప్పిన కథనం వ్యర్థం అవుతుంది, నైష్ఫల్యం నిరర్థకం అవుతుంది. ఒకవేళ లేదంటే బ్రహ్మ బాధింపబడు అని ఒకవేళ స్వీకరిస్తేనా అని నువ్వు చెప్పే సిద్ధాంతం ప్రకారంగా స్వీకరిస్తున్నా అది నువ్వు చెప్పిన కథనం వ్యర్థం అవుతుంది. నువ్వు ముందే కథను చెప్పావా, ప్రతిజ్ఞ చేసావా, ఆ ప్రతిజ్ఞ వ్యర్థం అవుతున్నమాట. అబాధే అంటే బ్రహ్మ బాధింపబడతాడు అనే విధంగా సిద్ధాంతి పూర్వపక్ష స్వీకరిస్తున్నాడో ఆ ప్రకారంగా అయితే నువ్వు చెప్పిన కథనం వ్యర్థం అవుతుంది, కాబట్టి అటువంటి దోష ప్రసక్తి వస్తుంది. కాబట్టి చూడండి, అబాధే నైష్ఫల్యం, అబాధే సతే అంటే ఇది పునః అవిద్య బ్రహ్మ నా బాధ్యత, అవిద్య ద్వారా బ్రహ్మ బాధింపబడదు అనుకోండి, అవిద్య బ్రహ్మ నా బాధ్యత బాధింపబడదు అనుకోండి, తదా విద్యాతో అన్యత్వం మంతవ్యస్య నిష్ఫలత్వం స్యాత్. కాబట్టి అవిద్య ద్వారా బ్రహ్మ బాధింపబడు. పైన చెప్పాడు సిద్ధాంతి, అవిద్య శక్తి కంటే భిన్న స్వరూపం కలిగిన పరమాత్మ అవిద్యతో యుక్తుడే సృష్టి నిర్మిస్తున్నాడు. ఇప్పుడు ఆ అవిద్య కంటే భిన్నమైన భిన్నంగా ఉన్నప్పుడు విద్య కంటే భిన్నమైన వాడు పరమాత్మ కూడా, కాబట్టి ఆ పరమాత్మ కూడా విద్య వచ్చినప్పుడు ఏ విధంగా అవిద్య తొలిగిపోతుందో అలాగే విద్య వచ్చిన పరమాత్మ నశించిపోతాడు, ఆ బ్రహ్మ బాధ ప్రసక్తి వస్తుంది చెప్పుకున్నాం కదా. అలాగే ఇక్కడ ఆ దోషం చూపిస్తున్నాం. ఒకవేళ విద్యతో అన్యత్వం, విద్య కంటే భిన్నుడు ఆ పరమాత్మ కాబట్టి అన్యత్వస్య నిష్ఫలత్వం అలా స్వీకరించదా ఆ పరమాత్మ యొక్క నువ్వు చెప్పిన కథ నిరర్థకం అవుతుంది, నిష్ఫలత్వం స్యాత్. కాబట్టి అవిద్య పునః అకించిత్కరత్వం సిద్ధ్యేత్. అవిద్య ద్వారా అకించి అంటే ఏ దాని వల్ల కొంచెం కూడా ఉపయోగం లేకుండా వ్యర్థం అవుతుంది, నిరర్థకం స్యాత్, నైష్ఫల్యం స్యాత్. అదే విషయమే పునః అకించిత్కరత్వం సిద్ధ్యేత. అకించిత్కరత్వం అంటే కొంచెం కూడా నువ్వు చెప్పిన కథనంలో యథార్థత లేదు, కానీ నీ మాత్రం నువ్వే ఖండించుకుంటావు, కాబట్టి అలాంటి దోష ప్రసక్తం వస్తుంది అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా వారిలో ఉండే సూత్రాలను దోషారోపణ చేసి చూపించామన్నమాట. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయము. అలాగే ఒకవేళ విద్యా బాధ్యత్వే ఇంకా ఎటువంటి దోషం వస్తుంది, జగత్తులో దోషం వస్తుంది. నువ్వు ఏ విధంగా అయితే విద్య కంటే భిన్నమైన విద్య భిన్నమైన ఆ పరమాత్మ కాబట్టి ఆ పరమాత్మలో అవిద్య యొక్క దోషం వస్తుంది. అలాగే ఇంకో దోషం కూడా వస్తుందన్నమాట. ఓకే, నువ్వు స్లైడ్ మార్చండి. ఇలా నువ్వు స్వీకరించకపోతే ఇంకొక దోషం కూడా వస్తుందన్నమాట. ఏంటి? విద్యాతో అన్యత్వం, విద్యా బాధ్యత్వే జగతో అపి ఏవం. విద్య ఏ విధంగా భావించబడుతుందో అప్పుడు జగతోపి ఏవం, ఎందుకంటే జగత్ కూడా అవిద్యగా మారిపోతున్నమాట. జగత్ కూడా ఒక అవిద్యగా పరిగణించాలి. ఎందుకంటే ఎప్పుడైతే విద్యా బాధ్యత్వే, ఎప్పుడైతే విద్య బాధిస్తుందో అంటే అవిద్యని బాధిస్తుందో అప్పుడు జగతోపి ఏవం, జగత్తులో బాధించబడుతుంది. ఇది వాస్తవం కదా. ఎప్పుడైతే జీవాత్మకు లో ఉండే అవిద్య విద్యతో తొలగిపోతుందో అప్పుడు జగత్తులో బాధింపబడుతుంది. ఇది యథార్థమే. మనకి ఒకవేళ విద్య వచ్చినప్పుడు వివేక వైరాగ్యం కలిగిందనుకోండి, అవిద్య నశించిపోయినప్పుడు ఆ వివేకవంతుడికి వైరాగ్యవంతుడికి ఈ జగత్తు అనేది ఒక కర్మఫలాన్ని అందించదు అన్నమాట. ఈ జగత్తు ఈ బ్రహ్మాండంలో ఈ జన్మ అనేది కలగదన్నమాట. ఎవరికి ఉంటుంది? అవివేకవంతుడికి అవిద్యావంతుడికి ఈ జగత్ అనేది ఉంటుందన్నమాట. ఎవరికైతే వివేకం కలిగిందో విద్యాయుక్తుడయ్యాడో అక్కడికి జగత్తే ఉండమాట, జగత్ బాధ ప్రసక్తి వస్తుందన్నమాట. కాబట్టి జగత్తే ఉండదు అతనికి. కాబట్టి కర్మఫలాన్ని అనుభవించడం జగత్తే ఉండదు, అటువంటి స్థితి వస్తుందని చెప్పి ఇక్కడ చూపిస్తున్నాడు. విద్యా బాధ్యత, విద్య అనేది అవిద్యని బాధింపజేసినప్పుడు జగతోపి ఏవం, జగత్తులో కూడా బాధింపబడుతుంది అని ఇక్కడ సిద్ధాంతి మళ్ళీ పక్షాంతరం ఆక్షిప్త వేరే పక్షాన్ని చూపించి దీనికి సమాధానం చెప్తున్నమాట. అదేంటో చూడండి. విద్యా బాధ్యత్వే జగతో అపి ఏవం. చూడండి, కనిపిస్తుంది కదా.
చూడండి గమనించండి. నెక్స్ట్ పక్షాంతరం ఆక్షిప్తి. వేరే రూపంలో సిద్ధాంతి మనం ప్రస్తావిస్తున్నాం. ఒక పక్షాన్ని వేరే ప్రశ్న ప్రస్తావిస్తే దానికి సమానం చెప్తున్నాడు, వేరే విధంగా చెప్తున్నాడు. పక్షాంతరం ఆక్షిప్యతే విద్యా బాధ్యత్వే జగతో అపి ఏవం. విద్య ద్వారా అవిద్య బాధింపబడినప్పుడు జగత్తుడు అదేవిధంగా బాధింపబడుతుంది. ఏ రకంగా చూడండి. అవిద్యయా విద్యాతో అవిద్యకే ద్వారా విద్యాతో అన్యత్వం, విద్య కంటే భిన్నమైన అన్యత్వం నా అంటే పూర్వపక్షి ఒకసారి ప్రస్తావించే అవిద్యయా విద్యాతో అన్యత్వం నా. అవిద్య కాదా విద్య అనేది అన్యత్వం అని పూర్వపక్ష విధంగా ప్రస్తావించి ఆ ప్రసంగం చూపిస్తూ అవిద్యకే ద్వారా విద్య అనేది బాధింపబడుతుంది ఇది నా. అంటే ముందు చెప్పేదా అవిద్య అని విద్యను బాధిస్తుంది, అంటే అవిద్య ఉన్నంత సేపు మనకి విద్య రాదు అని చెప్పేదా ఆ విషయాన్ని ఖండిస్తూ చెప్తున్నామాట. అవిద్యయా విద్యతో అన్యత్వం నా అంటే పూర్వపక్ష దానికి సమానం చెప్పామట. కాబట్టి అవిద్య అని విద్యను బాధింపబడదు, విద్యను అవిద్యను బాధింపజేస్తుంది చెప్పామట. సరే, అది స్వీకార్యమే. అవిద్యయా విద్య అన్యత్వం నా, అవిద్య ద్వారా విద్య అన్యత్వం కాదు, అది బాధింపబడదు, ఇది బాగానే ఉంది. కింటు విద్య బాధ్యత్వమేవ, విద్య అయితే బాధింపబడుతుంది, విద్య అనేది బాధింపబడుతుంది. విద్య బాధ్యత్వమేవ ఎలాగంటే సా ఏవ అవిద్యయా విద్య సా ఏవ విద్య బాధ్యతే. సా అంటే ఇక్కడ అవిద్య విద్య ద్వారా బాధింపబడుతుంది. సరే, అవిద్య అనేది విద్యను బాధించలేదు, అవిద్య అనేది విద్యను బాధించలేదు, అది బాగా చెప్పావు. కానీ విద్య అనేది అవిద్యను బాధిస్తుంది కదా, విద్య బాధితే అవిద్య మాత్రం విద్య ద్వారా బాధింపబడుతుంది కదా. సరే, నువ్వు ఆ రకం చెప్పేశావు. అవిద్య అని విద్యను బాధించలేదు అంటే అవిద్య ఉన్నంత వరకు విద్య రాదని చెప్పాం కదా, అదే యుక్తి సంగతం కాదు. విద్య వచ్చినా అవి తొలగిపోతుంది. సో ఆ రకంగా మన ప్రస్తావన తీసుకొచ్చి చెప్తాను పూర్వపక్షి. విద్య బాధ్యతే ఏవా సా అవిద్య విద్యా బాధ్యతే విద్య బాధ్యతే. కాబట్టి సైవ విద్యా బాధ్యతే నాహి సా బాధే సమర్థ నా తథా నా తథా. ఇక్కడ ఏమి రాయబడిందో నా తథా అస్తు నాహి సా బాధే సమర్థ నా తథా వత్ బాధ్యతే అంటే దానికి సమానంగా బాధింపబడదు. ఏ దానికి సమానంగా బాధింపడంటే శైవ విద్య బాధ్యత అని చెప్పి, అంటే అవిద్య అనేది విద్య ద్వారా బాధింపబడుతుంది. కానీ నాహి సా బాధే సమర్థ, కానీ బాధింపడం సమర్థవంతుని కాదు. ఎందుకు? నా తథావత్ బాధ్యతే దానికి ప్రకారం బాధింపబడదు. తస్మాత్ నా బ్రహ్మ బాధ ప్రసంగ, ఆ బ్రహ్మ బాధ ప్రసంగం వస్తుంది చెప్పాం కదా, అది బ్రహ్మ బాధ ప్రసంగం రాదు. ఎందుకంటే యదాహి పురుషే విద్యా ప్రవర్తి, ఎప్పుడైతే పురుషుల్లో విద్య అనేది వస్తుందో అప్పుడు అథ అవిద్య నివర్తతే. ఎప్పుడైతే పురుషుల్లో జీవాత్మని విద్య అది ప్రకాశిస్తుందో ప్రవృత్తమవుతుందో అత అవిద్య నివర్తిత, అవిద్యని తొలగిపోతుంది. తథ అలాగే అరూప విద్య తథారూప అవిద్య చేత్ ఉచ్యతే. తథా యదా హి పురుషే విద్య ప్రవర్తతే తథా అవిద్య నివర్తతే. ఎప్పుడైతే పురుషుల్లో విద్య వస్తుందో అప్పుడు అవిద్య తొలగిపోతుంది చెప్పాం. తథారూప అవిద్య అటువంటి రూపయుక్తమైన అవిద్య అనేది నువ్వు స్వీకరిస్తే తథారూప అవిద్య చేత్ ఉచ్చేత్. ఈ విషయం చెప్తున్నా దానికి సమాధానం. జగతః అపి ఏవం, జగత్తులో కూడా ఇదే దోషం వస్తుంది. జగదపి ఖలు ఏవం విద్యయా బాధ్యతే, జగత్తు కూడా విద్య ద్వారా బాధింపబడుతుంది. అంటే ఏ విధంగా అయితే విద్య కంటే భిన్నమైన అవిద్య పరమాత్మ ఏ విధంగా బాధింపబడ్డాడో అలాగే విద్య కంటే భిన్నమైన జగత్తు కూడా. కాబట్టి ఎప్పుడైతే ఆ విద్యా ప్రకాశం కలిగిందో
అప్పుడు అవిద్యాయుక్తమైన జగత్తు కూడా తొలగిపోతుంది. అంటే అవిద్య నశించిపోతుంది, అంటే జగత్తు నశించిపోతుంది. ఆ దోషం చూపిస్తున్నాడు. జగతపి కలు ఏమం విద్యయా బాధితే, జగత్తు కూడా ఎప్పుడైతే విద్య కలుగుతుందో జీవాత్మకి, అప్పుడు విద్యావత పురుష, ఆ విద్యావంతుడు పురుషుడికి సకాశాత్ కలు జగదపి నివర్తితే, ఎవరికి వివేకం కలిగిందో, విద్య కలిగిందో, ఆ విద్య అంటే వివేక జ్ఞానం కలిగింది కాబట్టి జగదపి నివర్తి, జగత్తు కూడా నివృత్తమవుతుంది, ఈ జగత్తు తొలగిపోతున్నమాట. కాబట్టి అథ ఆదేశో నా ఇతి ఏవం జగతో అపి విద్యయా బాధ్యత్వాత్ జగదపి స్యాత్ అవిద్య. కాబట్టి అత ఆదేశో నా ఇతి ఏవం జగతో అపి విద్యయా బాధ్యత్వాత్ జగదపి స్యాత్ అవిద్య. కాబట్టి ఈ రకంగా విద్య ఎప్పుడైతే మనలో జీవాత్మ ప్రకాశిస్తుందో, అవి యథార్థమైన జ్ఞానం కలుగుతుందో, అప్పుడు ఏమవుతుంది? అథ ఆదేశో నా ఇతి అంటే ఇది కాదు యథార్థం తెలుసుకోవాలి. ఏ వస్తువు ఏ విధంగా ఉందో ఆ వస్తువు అదే రూపాన్ని తెలుసుకోవడం వలన ఇది కాదని చెప్పి యథార్థ బోధన కలిగినప్పుడు దాన్ని వదిలేస్తూ పోతుంటామట. అందుకే అథాతో ఆదేశం నా ఇతి ఏవం జగతో, ఇది కూడా జగత్తు మాయ, ఇది మాయతో యుక్తమైనటువంటి చెప్పి యథార్థంగా తెలుసుకొని ఇది సంసార బంధానికి కారణం అవుతుంది. ఈ జగత్తు ఉన్నంతసేపు ఈ జగత్తు యొక్క అవిద్య యుక్తమైనటువంటి జగత్తులో ఉండడం వలన మనకు కూడా ఈ సంసార బంధం ఉంటుంది. కాబట్టి విద్య అనేది కలిగినప్పుడు యథార్థం ఇది కాదు, ఇది సత్యం కాదు, ఇది యథార్థంగా, ఇది శాశ్వతం కాదు, ఇది అనిత్యమైనది సంసారం అని చెప్పి యథార్థ బోధన కలగడం వలన ఈ జగత్తు కూడా నశించిపోతుంది. కానీ ఏమో జగతోపి విద్యయా బాధ్యత్వ, ఈ జగత్తు కూడా విద్యలో బాధింపబడటం వలన జగదపి స్యాద్ అవిద్య, కాబట్టి జగత్తు కూడా అవిద్య రూపంలో పరిగణించబడుతుంది. కానీ జగత్ అనేది ప్రకృతి ఊరికే భోగాలను అందచేయడం కోసం యుక్తమైన మాట. అంటే కేవలం ఇక్కడ పూర్వపక్ష చెప్పిన విధంగా ప్రస్తావించిన ప్రకారంగా విద్య కంటే భిన్నమైనటువంటి ఆ పరమాత్మ అవిద్యతో యుక్తమైనప్పుడు, అవిద్యా శక్తితో యుక్తమైనప్పుడు ఏమవుతుంది? అవిద్యతో యుక్త శక్తి సృష్టి నిర్మించాడన్నప్పుడు విద్య వచ్చిన విధంగా ఆ బ్రహ్మత్వం నశించిపోతుందో, అలాగే ఇక్కడ విద్య కంటే భిన్నమైనటువంటి, అవిద్య కంటే భిన్న స్వరూపమైన జగత్తు కూడా విద్య అనేది కలిగినప్పుడు, జీవాత్మ విద్య కలిగిన వివేకం కలిగినప్పుడు ఈ జగత్తు నశించిపోతుంది అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి రకంగా ప్రస్తావించారన్నమాట పూర్వపక్షి. అంటే యథార్థం కలిగినప్పుడు ఇది కాదు, ఇది యథార్థం కాదు, నష్టమైనది శాశ్వతమైనది కాదని చెప్పి యథార్థ బంధువుల ఆ జగత్తు నష్టమైపోతుందని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా ప్రస్తావించారండి. అస్తు, ఈ రకంగా మనం చూసాము. అలాగే భవత్ జగదపి అవిద్య ఇలా చెప్పిన తర్వాత, సరే ఈ జగత్తు కూడా అవిద్యాయుక్తమైంది అలాగే చెప్పండి. భవతు జగదపి అవిద్య, ఈ జగత్ అనేది కూడా అవిద్యతో యుక్తమైంది. ఏ విధంగా బ్రహ్మ అవిద్యారూపి శక్తితో యుక్తంగా ఉన్న యుక్తమై బ్రహ్మాన్ని రచించాడు అని చెప్తున్నావో, అలాగే జగత్తు కూడా అవిద్యతో యుక్తమైందని చెప్పాం, బాగానే ఉంది. అస్తు, భవతు జగదపి అవిద్య అట్లా వచ్చేది. దాని విషయంలో మళ్ళీ చెప్తున్నాడు. తద్ రూపత్యే సాధిత్వం, దాన్ని స్వీకరించాడు. తద్ రూపత్యే సాధిత్వం అంటే దీని యొక్క భాష్యం చూడండి, స్పష్టమవుతుంది. తద్ రూపత్వ అంటే అలాంటి రూపంలో ఉన్న జగత్ అవిద్య రూపంలో యుక్తమైనప్పుడు అది అనాది కాదు, సాధిత్వం ఉంటుంది, ఆది అంటూ ఉంటుంది జగత్తుకి, సృష్టికి. కానీ నువ్వు చెప్పింది యుక్తిసగతం కాదు అని చెప్పి సిద్ధాంతం మళ్ళీ ప్రస్తావిస్తున్నాడు. తద్రూపత్వం అంటే జగతో అవిద్యా రూపతి, జగత్ మీద అవిద్యాతో యుక్తమైంది, బ్రహ్మాండం అంతా అవిద్యాతో యుక్తమైంది అలా స్వీకరిస్తేనా జగతో అవిద్యా రూపత్వే సతి యది జగదపి అవిద్య, ఈ జగతుడు అవిద్యాతో యుక్తమైంది అనుకోండి, తదిహి అవిద్యాయా సాధిత్వం సిద్ధం అవుతుంది. ఈ అవిద్యాకి ద్వారా ఇది సాధిత్వం సిద్ధమవుతుంది. అవిద్య ఎప్పుడు ఉండదు కదా, కాబట్టి ఇది సాధిత్వం అంటే దీనికి ఆది అంటూ ఉంటుంది. అవిద్య ఉందంటే దానికి ఆది అంటూ కూడా ఉంటుంది. కానీ సాధిత్వం సిద్ధ్యతి, ఎందుకంటే యతో జగత్ సాది, ఈ జగత్ సాది అంటే ఆదియుక్తమైన, ముందుకు చెప్పుకున్నాం. తచ్చ పూర్వం సాధితం, అది కూడా మనం ముందు సాధించాం, దీనికి నిరూపించామట. కానీ జగత సాధిత్వం అని చెప్పి ఎలాగా అంటే మనం నా బీజాంకురవత్ సాధి, నా బీజాంకురవత్ అంటే
విత్తనం ముందా చెట్టు ముందా లేదా చెట్టు ముందు విత్తనం ముందా, ఆ రకంగా అన్యోన్యాశ్రయ దోషం వస్తుందని చెప్పారా, అటువంటి దోష ప్రసక్తి రాదు. ఎందుకంటే సాది సంసార శృతే, శృతిలో వేదం ఏం చెప్పబడింటే ఈ సృష్టి బ్రహ్మాండానికి ఆది అంటూ ఉంది కాబట్టి అటువంటి దోషం యుక్తం కాదు. ఎల్లప్పుడూ అవిద్య ఎల్లప్పుడూ ఉండదు. అంటే ఇప్పుడు అనాది అయితేనే అవిద్య ఎల్లప్పుడూ ఉంటున్నాడు. ఇది సాది కాబట్టి అవిద్య కూడా ఎల్లప్పుడూ ఒక జగత్తును అవిద్య తీసుకున్నా కూడా అవిద్య ఎల్లప్పుడూ ఉంటాడు, నష్టమైపోతుంది మళ్ళా. కాబట్టి అందుకే సాది సంసార శృతేహే, ఈ సంసారం జగత్నిది ఆదితో యుక్తమైనది, ఈ జగత్తుకి ఒక ఆది అంటూ ఉంది అని చెప్పి మనం అక్కడ ప్రామాణికంగా చెప్పుకున్నామట 15వ సూత్రంలో. అలాగే ఇంకొక ఋగ్వేదం యొక్క ప్రమాణం ఏం చెప్తుందంటే ఇయం విసృష్టి యత ఆ బభూవ, ఈ సృష్టి ఎవరి ద్వారా ఉత్పన్నం చేయబడిందో అది సాది. అంటే ఈ బ్రహ్మాండం ఆది అంటే ప్రకృతి ప్రారంభించిన సృష్టి నిర్మించబడినప్పుడు ప్రారంభ స్థితి ఉంది, దీనికి ప్రళయ స్థితి కూడా ఉంటుందన్నమాట. సో ఈ రకంగా ప్రామాణికంగా ఇది కూడా చెప్పుకున్నాం. అలాగే ధ్యావా భూమిం జనయన్ దేవో ఏకః, ఈ పృథివీని ఉత్పన్నం చేసిన దేవుడు ఒక్కడే, ఆ పరమాత్మ పరమేశ్వరుడు ఒక్కడే అని చెప్పి కూడా ఇది కూడా ప్రామాణికంగా చెప్పుకున్నామట. ఇత్తం హి అవిద్య నానాది పునశ్చ అవిద్యా శక్తి యోగా బ్రహ్మ కార్యరూపే ప్రధానం పరిణమయేత్ ఇది నా సిద్ధ్యతి. కాబట్టి ఇదంతా చెప్పిన తర్వాత కూడా అవిద్య నానాది, ఈ అవిద్యని నానా రకాలుగా నానా పలు విధాలుగా ఉంటుంది. పునః అవిద్యా శక్తి యోగా, ఈ పరమాత్మ అవిద్యా శక్తి యోగంతో సృష్టి నానా రకాలుగా అంటే నానా విధాలుగా అంటే భిన్న భిన్న రకాలుగా నిర్మిస్తున్నాడు. అంటే అవిద్యతో గ్రస్తుడైపోయి ఆ పరమాత్మ అవిద్య నానాది అంటే పునః అవిద్యా శక్తి యోగం చేత బ్రహ్మ అంటే ఆ పరమేశ్వరుడు కార్య జగత్ రూపంలో ప్రధానం పరిణమయే, ఈ ప్రధాన ప్రకృతిని పరిణమిస్తున్న వివిధ రకాల సృష్టిని నిర్మిస్తున్నాడు. ఇది నా సిద్ధతి. కాబట్టి ఈ రకం చెప్పిన కథనం ప్రకారం ఇది సిద్ధించదు. కాబట్టి పరమాత్మ అవిద్య స్వరూపుడు ఎప్పుడు కాడు, అవిద్య యుక్తం కాడు అన్నమాట. కాబట్టి అవిద్య ఎల్లప్పుడు ఉండదు, విద్య వచ్చినప్పుడు ఆ తొలగిపోదు. ఎవరికైతే వివేకం కలుగుతా వారి పట్ల ఈ జగత్తు ఉండదు, కానీ మిగతా అవిద్య అజ్ఞానంతో కూడిన వారి పట్ల ఈ సృష్టి జగత్తు ఉంటూనే ఉంటుంది. కాబట్టి అది నువ్వు చెప్పిన విధానం ప్రకారంగా పునశ్చ అవిద్యా శక్తి యోగం చేత బ్రహ్మ కార్యరూపంలో ఈ ప్రధాన ప్రకృతిని పరిణామించాడనేది సిద్ధం కాలేదు, అది నువ్వు నిరూపించలేదు, కానీ యుక్తి సంగతం కాదు చెప్పిన ప్రకారంగా. కాబట్టి దీని ప్రకారం ఖండించబడుతుంది. సో ప్రధానం పరిణమయ్యేది నా సిద్ధ్యతి కింటు జీవ కర్మాపేక్ష, జీవుడు కర్మలను బట్టే జీవాత్మ ఈ పరమాత్మ సృష్టి నిర్మించగలుగుతాడు. అంటే జీవులు చేసిన కర్మలను బట్టే పరమాత్మ సృష్టిని ఏ విధంగా నిర్మించాలి, జీవాత్మ ఎటువంటి కర్మలు ఇవ్వాలి, దుఃఖాన్ని ఇవ్వాలి, సుఖాన్ని ఇవ్వాలి అనేది పరమాత్మ అది జీవ కర్మాపేక్ష, జీవుల యొక్క కర్మను బట్టే అపేక్షాపూర్వకంగానే సాపేక్షపూర్వకంగానే పరమాత్మ ఈ సృష్టిని నిర్మిస్తాడు, ఆ జీవాత్మ సుఖ దుఃఖాన్ని ఫలాన్ని ఇస్తాడు. అంటే ఇదంతా కూడా చూడు మొత్తము ఉన్నవు చెప్పుకున్నాము. కేవలం పూర్వపక్షి పరమాత్మ స్వయం డైరెక్ట్ గా ఎవరికి కావాలంటే ఏ రకం కావాలంటే ఆ రకంగా సృష్టి నిర్మిస్తాడు. అదేవిధంగా ఎవరికి ఏ విధంగా కావాలంటే సుఖ దుఃఖాన్ని ఇస్తాడు అన్నమాట. అది సుఖ దుఃఖాలు పరమాత్మ అందరికి అలా సమానమైనటువంటి సుఖ దుఃఖాన్ని పరమాత్మ ఇవ్వడం లేదు. అంటే దీనికి తాత్పర్యం ఏంటంటే జీవుల యొక్క కర్మలు భిన్న భిన్నంగా ఉన్నాయి. పరమాత్మ ఒకరికి ఒక రకంగా ఒకరికి ఇంకొక రకంగా అలాగా వైషమ్యంగా అంటే సుఖ దుఃఖాలు అందరికి సమానంగా ఇవ్వకుండా భిన్న భిన్నంగా ఎవరికి ఇవ్వడు. అలా చేస్తే పరమాత్మ యొక్క అస్తిత్వం ఉంటుంది. సామాన్య లౌకికమైన స్వామికి ఈ మనం ఏ శక్తివంతుడైన పరమాత్మకి ఏ విధంగా సర్వకర్త సర్వద్రష్ట అని చెప్పుకున్నాం, ఆ స్వామికి అంటే ఆ పరమేశ్వరికి అస్తిత్వం ఏముంటుంది. అటువంటి పరమేశ్వరుని మనకి ఏం లాభము? పరమేశ్వరు అంటే కొంచెం శక్తివంతుడైన కాబట్టి దానికి ఒక విశేషత భిన్నంగా ఉంటుంది, ఆ న్యాయ వ్యవస్థ భిన్నంగా ఉంటుంది, మన కర్మఫల వ్యవస్థ భిన్నంగా ఉంటుంది. అది స్వీకరించాలి. కాబట్టి మనకు సృష్టిలో వివిధత కనిపిస్తుంది, బ్రహ్మాండంలో వివిధత్వం కనిపిస్తుంది. ఇవి జీవాత్మల్లో చాలా రకరకాల జీవాత్మలో సుఖ దుఃఖాలు కష్టాలు అనుభవిస్తున్నాయి. సో పశు పక్షులు క్రిమి కీటకాలు జన్మ తీసుకుండా రకరకాల అనుభవిస్తున్నాయి. అక్కడ కూడా చాలా ఎంతో కష్టాన్ని అనుభవిస్తున్నారు. పశు పక్షులు కూడా చాలా అంగవైకల్యంతో కాబట్టి మనుషులే కాదు అంగవైకల్యంతో రకరకాలుగా వ్యాధులతో మనము భిన్న భిన్న రకాలుగా కష్ట సుఖాలు చూస్తున్నాం. అలాగే సృష్టిలో కూడా ఒక్కొక్కరు ఒక విధానం ఉందన్నమాట. కాబట్టి ఇది యుక్తి సంగతం కాదు. కాబట్టి జీవ కర్మాపేక్ష సన్ ఈశ్వర ప్రధాన కార్యరూపే పరిణమయతి. కాబట్టి అవిద్యతో యుక్తుడై పరమాత్మ ఈ సృష్టి నిర్మిస్తాడని చెప్పి యుక్తి సంగతం కాదు.
అవిద్యతో గ్రస్తుడైపోయి జీవాత్మకు అవిద్యని ఇస్తాడు, సుఖాన్ని ఇస్తాడు అనేది ఇది యుక్తి సంగతం కాదు. అందుకే జీవ కర్మాపేక్ష సన్, జీవుల యొక్క కర్మల అపేక్ష సహాయం చేతని ఈశ్వర ప్రధానం అంటే ప్రధాన ప్రకృతిని కార్యరూపంలో పరిణమయతి, అది పరిణామం చెందిస్తున్నాడు. ఈ విషయంలో శృతిరపి ప్రధాన కార్యత్వస్య అని చెప్పి 12వ శ్లోకం చెప్పుకున్నాం. ప్రధాన కార్యత్వస్య శృతిరపి అని చెప్పి మనం అక్కడ ప్రామాణికంగా మనము నిష్క్రియానాం బహునాం ఏకం బీజం బహుదా యహ కరోతి, నిష్క్రియుక్తమైనటువంటి ఈ సృష్టిని ప్రకృతిని వివిధ రకాలుగా ఈ విధంగా సృష్టిస్తున్నాడు. ఆ పరమాత్మ వివిధ రకాలుగా జీవాత్మకు కర్మఫలాన్ని ఇస్తున్నా, సుఖ దుఃఖాన్ని ఇస్తున్నా అంటే అది కర్మాధ్యక్షుడు కాబట్టే. అది కూడా చెప్పుకున్నామట. ఏం చెప్పుకున్నాం? ఆ పరమాత్మ ఎటువంటి వాడంటే ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్ష. అక్కడ కర్మాధ్యక్షుడు జీవాత్మ యొక్క కర్మ ఫలాన్ని బట్టే, చేసిన పుణ్య పాప కర్మను బట్టే ఈ సృష్టిని జగత్తు నిర్మిస్తున్నాడు. ఆ సృష్టి అంటే పాపదు కర్మను బట్టి ఏ జీవాత్మ ఏ సృష్టిలోకి పంపించాలి, ఎటువంటి ప్రకృతిలోకి పంపించాలి. జగత్తు ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకం ఉందా, ఒక చోట తీవ్రంగా ఎండలు ఉన్నాయి, ఒక చోట చలి ఎక్కువగా ఉంది, ఒక చోట అత్యంత తీవ్రంగా ఉంది. ఒక ప్రాంతంలో అయితే మనకు సూర్యుని యొక్క ప్రకాశం లేదన్నమాట. అంటే సృష్టిలో వివిధత కనిపిస్తుందా? సృష్టి నిర్మాణం కూడా ఒకే విధంగా లేదు. సృష్టి నిర్మాణం కూడా ఒకే విధంగా లేదు. ఈ సృష్టిలో ఉండే జీవాత్మలు ఏవైతే ఉన్నాయో ఆ జీవాత్మల కర్మలు కూడా ఒకే విధంగా లేవంట. అక్కడ పాప పుణ్య దుఃఖాలు భిన్న భిన్నంగా ఉన్నాయి, సుఖ దుఃఖాలు అందరికీ భిన్న భిన్నంగా ఉన్నాయి. కాబట్టి ఎవరిని వాళ్ళు చేసిన కర్మలను బట్టి ఏ జీవాత్మను ఏ సృష్టి ఏ ప్రకృతి అంటే ఏ సృష్టిలోకి పంపించాలి, అంటే ఏ ప్రాంతంలో ఏ స్థాన విశేషంలోకి పంపించాలి ఈ పరమాత్మ నిర్ధారించబడుతుంది. అది కూడా సృష్టి యొక్క వివిధత వైభిన్యత్వం అంటే వివిధత అనేది పరమాత్మ జీవాత్మల యొక్క కర్మలను బట్టే ఎవరిని ఏ సృష్టిలోకి పంపించాలి, ఎవరికి ఎటువంటి కర్మలు ఇవ్వాలని చెప్పి కర్మలను బట్టే ఆ పరమాత్మ ఆ కర్తృత్వ శక్తి ద్వారా ఆ ఫలాన్ని ప్రసాదిస్తాడు. అంతేకాని కేవలం కర్మ ద్వారానే అన్ని సిద్ధిస్తుందని చెప్పడం లేదు. కర్మ చేసినప్పుడు కర్మను ఆదర్శించుకు పరమాత్మ ఫలాన్ని ఇస్తాడు. అంతేగాని అది ఆ రకం తీసుకోవాలి. కేవలం ఈశ్వరుడే స్వయంగా ఎవరికి ఏం కావాలనో వారిని ఆ రకంగా తయారు చేస్తాడు, వారికి ఆ రకంగా సుఖ దుఃఖాలు ఇస్తాడు, వారికి ఆ రకంగా సృష్టిని తయారు చేస్తాడు అనేది యుక్తి సంగతం కాదు, తర్కపూర్వకంగా కూడా అది ఖండించబడుతుంది. అలాగే కర్మాధ్యక్షుడు కర్మఫల సిద్ధాంతానుసారంగానే పరమాత్మ జీవాత్మలకు ఫలాన్ని ఇస్తాడని చెప్పి మనకు ఆ శృతి ద్వారా తెలిసింది. తర్కపూర్వకం కూడా మనం సిద్ధింపజేసుకున్నమాట. నీ ప్రకారంగా పోతే అన్ని దోష ప్రసక్తే వస్తుంది. అది సిద్ధాంత విరుద్ధము, శాస్త్రీయ పరంగా కానీ ఎటు ఏ రకంగా చూసినా కూడా అది సిద్ధింపజేయడం లేదు. అంటే దోష ప్రసక్తి వస్తుంది కానీ అది యుక్తి సంగతంగా లేదన్నమాట ఇక్కడ కూడా. కాబట్టి మనకు ఖచ్చితంగా శృతి కూడా మనకు చెప్పింది. శృతి ప్రధాన కార్యత్వస్య ఇది అనేన యద్ ఉక్తం పూర్వం తదేవ అవతిష్టతే. కాబట్టి ముందు ఏది చెప్పినా ఆ సృష్టి యొక్క నిర్మాణ కర్మాధ్యక్ష ఇప్పుడు మంత్రం చెప్పినట్టుగా ఆయన జీవాత్మ యొక్క కర్మ ఫలాలను బట్టే పుణ్య పాప కర్మాలను బట్టే జీవాత్మలకు సుఖ దుఃఖాన్ని ఇస్తాడు. అదేవిధంగా ఈ సృష్టిని నిర్మిస్తాడు. ఆ సృష్టి నిర్మించిన తర్వాత ఏ జీవాత్మ ఎక్కడ పంపించాలి, ఏ వాతావరణంలోకి పంపించాలి, ఆ రకంగా జాతి ఆయు భోగాన్ని పరమాత్మ నిర్ధారిస్తాడు. కాబట్టి మనం చేసిన ఈ జన్మలు చేసిన పాప పుణ్య రూప కర్మలను బట్టి ఈ సంచిత కర్మలు ఉంటాయన్నమాట. వాటిన్నిటిని పోగు చేసి ఇప్పుడు ఈ జన్మలో ఏవి నువ్వు అనుభవించావు, ఇంకా ఏవి పుణ్యకర్మలు చేసావు, వాటిన్నిటిని కూడా అన్ని సంకలనం చేసి వాటిన్నింటిని పోగు చేసి పరమాత్మ నెక్స్ట్ నీకు జాతి ఆయు భోగాన్ని కలిగేస్తాడు. అంటే జాతి మనిషి జాతి ఇవ్వాలన్నా, పశు జాతి ఇవ్వాలన్నా, ఇంకా ఎటువంటి సృష్టిని ఇవ్వాలి, పాతాళ లోకంలో ఇప్పుడు ద్విలోకంలో పృథ్వీలోకంలో ఏ లోకంలో నువ్వు చేసిన కర్మను బట్టి ఏ లోకాన్ని పంపించానో ఏ సృష్టిలోకి పంపించానో పరమాత్మ ఆ సృష్టిలోకి పంపిస్తాడు. సో వివిధ సృష్టి అయితే మనకు కనిపిస్తుందో, వివిధత అయితే కనిపిస్తుందో ఇదంతా కూడా పరమాత్మ యొక్క ఆధీనంలో ఉంటుంది. ఆ పరమాత్మ యొక్క ఆధీనం కూడా ఏ విధంగా అంటే జీవాత్మల యొక్క కర్మను బట్టి ఆయన పరమాత్మ ఏం చేయగలుగుతాడు. జీవాత్మల కర్మలు లేకుండా పరమాత్మ కూడా ఏం చేయకుండా పరమాత్మ కూడా ఏం చేయలేదు. ఎందుకంటే జీవాత్మ స్వతంత్రమైంది, పరమాత్మ భిన్నమైనటువంటి వాడు. ఈ ప్రకృతి భిన్నమైంది అన్నమాట. ప్రకృతి కేవలం భోక్తృత్వ శక్తి ఉంది, కానీ ఆ భోక్తృత్వ శక్తిని అనుభవించేది జీవాత్మ. పరమాత్మకు అనుభవించాల్సిన అవసరం లేదు. పరమాత్మ స్వయం సంపన్నుడు, సర్వశక్తివంతుడు. మనకి శరీరం ఉన్నప్పుడే క్లేశ కర్మలు ఉన్నప్పుడే ఆ ఫల ప్రాప్తి ఉంటున్నాడ. పరమాత్మ క్లేశ కర్మ విపాకాలతో దూరమైన అతీతమైనటువంటి వాడు. క్లేశాలు ఉంటేనే కర్మ ఉంటుంది. ఆ క్లేశాలు లేనప్పుడు కర్మ ఉండదు, కర్మ లేకుండా దాని విపాకం ఉండదు, విపాకం లేనప్పుడు దాని ఫలం కూడా ఉండదు. విపాకం అంటే ఫల ప్రాప్తి కూడా ఉండదన్నమాట. సో ఆ క్లేశ కర్మ విపాకాలతో యుక్తమైన జీవాత్మ కాబట్టి ఆ క్లేశాలు అవిద్యారూపి క్లేశాలు ఉన్నాయి.
కామ క్రోధ మద మాత్సర్యాలు ఉన్నాయి కాబట్టి ఏదో కర్మ చేస్తున్నాడు, ఆ కర్మ వల్ల పుణ్య పాపరూప కర్మ లేదా పుణ్యరూప కర్మ ఏర్పడుతుంది. దానివల్ల జీవాత్మ ఆ కర్మ ఫల ప్రాప్తుడు కలుగుతుంది. అదేవిధంగా పుణ్యఫలం చేస్తుంటే పుణ్యలోకం వల్ల పుణ్య సుఖ ప్రాప్తి కలుగుతుంది, పాపం చేసిన పాపలోకం వలన దుఃఖ ప్రాప్తి కలుగుతుంది అనేది ఆ జీవాత్మ కర్మను బట్టి పరమాత్మ నిర్ధారించి వారికి ఫలాన్ని ఇస్తున్నాడు. కాబట్టి మనం ఖచ్చితంగా ఇది స్వీకరించాలి. జీవాత్మల యొక్క పాప పుణ్య కర్మలను బట్టే పరమాత్మ సృష్టి నిర్మిస్తాడు, అలాగే జీవాత్మకు సుఖ దుఃఖాన్ని ఇస్తాడు. అదే స్వీకరించాలి. అదే మనం ముందు చెప్పినది ఇక్కడ కూడా అదే స్వీకరించబడుతుంది అని చెప్పి ఈ సూత్రం ద్వారా కూడా మనకు సిద్ధాంతి గట్టిగా ప్రస్తావించండి. ఎందుకంటే ఇక్కడ చూడండి 20 సూత్రం, అత ఏవ నా ధర్మ అపలాపహ. అందుకే ధర్మం అంటే పుణ్య అపుణ్య రూపి విషయాన్ని మనం ఉపేక్షించలేమాట. నా ధర్మ అపలాపహ ప్రకృతి కార్య వైచిత్ర్యాలు. ఎందుకంటే ప్రకృతిలో కార్య వైచిత్రత ఉంది, భిన్న భిన్న వివిధత కనిపిస్తున్నమాట. ఈ ప్రకృతిలో భిన్నత్వం, భిన్న భిన్న సృష్టి, భిన్న భిన్న వ్యక్తులు, భిన్న భిన్న మనుషులు, సుఖ దుఃఖాలు భిన్న భిన్నంగా ఉన్నాయి. దీన్ని బట్టి చెప్పొచ్చు అన్నమాట. ఇది కర్మ, ఇది ఆ పుణ్య అపుణ్య రూపి ఆ ప్రభావాలనే పరమాత్మ యొక్క భిన్న వైభిన్నత్వం వివిధత అనేది చూపించాడు, సృష్టిని చూపించాడు. జీవాత్మల్లో కూడా భిన్న భిన్నత్వం కనిపిస్తుంది. ఇది ప్రకృతి కార్య వైచిత్ర, ప్రకృతిలో ఉండే కార్య విచిత్రత వలన మనకు ఈ రకం కనిపిస్తుంది. కాబట్టి నా ధర్మ అపలాపహ, ధర్మాన్ని పుణ్య అపుణ్య రూపే విషయాన్ని మనం ఉపేక్షించలేము, దాన్ని స్వీకరించకుండా ఉండలేదు, దాన్ని ఖచ్చితంగా స్వీకరించాలి. పాప పుణ్యకర్మను బట్టే మనము ఆ రకంగా మనకు సుఖ దుఃఖ ప్రాప్తి కలుగుతుంది. ఈ సృష్టిలో కూడా మనం వచ్చేసాం అనమాట. అస్తు ధర్మస్య అంటే అహింసాది మంగళాచరణ రూపస్య, అంటే ధర్మస్య పుణ్య రూపి అహింసాది కర్మలు చేయడం వలన, అహింసాది మంగళాచరణ రూపస్య, మనం ముందు చెప్పినదా అహింస సత్య అస్తేయ బ్రహ్మచర్య అవి మంగళాచరణం, అంటే మంగళ ఆచరణం చేసినప్పుడు మనకు ఫల ప్రాప్తి కలుగుతుందని చెప్పి ఆ విషయాన్ని మళ్ళీ ప్రస్తావిస్తున్నామట. ధర్మస్య అంటే అహింసాది మంగళాచరణ రూపస్య కర్మణో అపలాపో నా భవతి. కాబట్టి ఈ ధర్మ అహింస సత్య అస్తేయ బ్రహ్మచర్య రూపి ఆచరణం చేయడం వలన ఫలప్రాప్తి కలుగుతుంది. ఈ ఫలప్రాప్తి ఎలా కలుగుతుందంటే మనకు కర్మనో అపలాప, అంటే ధర్మాధర్మ రూపి కర్మల వలన మనం ఏ రకమైన కర్మలు చేసినా ఆ కర్మ వలన మనకు అటువంటి సృష్టి అటువంటి సుఖ దుఃఖం కలుగుతుంది. దీన్ని అపలాపం, ఈ కర్మను అపలాపో నావది, దీన్ని అపలాపం చేయలేము, అంటే దీన్ని ఖండించలేము, దీన్ని ఉపేక్షించలేము, దీన్ని తీసివేయలేము. కాబట్టి ఏది అపేక్షం ఈశ్వరస్య అధిష్టాతృత్వం, ఈ కర్మఫలాన్ని అపేక్షించే, ఈ కర్మఫలాన్ని చూసే పరమాత్మకి అధిష్టాతృత్వం ఉంటుంది, కర్తృత్వం ఉంటుంది. కాబట్టి ఏది అపేక్షం ఈశ్వరస్య అధిష్టాతృత్వం ఫల ప్రధానాయ, అంటే ఫల ప్రాప్తిలో ఎలా ఫలప్రాప్తి అందించే కర్తృత్వ శక్తి ఎలా ఉంటుంది, జీవుల యొక్క కర్మలను బట్టే, ధర్మాధర్మ రూపి పుణ్య అపుణ్య రూపి కర్మలను బట్టే పరమాత్మ ఫల ప్రధాన్ని అందజేస్తాడు. కాబట్టి ద్వితీయ సూత్రే వ్యక్తీకృతాం, ద్వితీయ సూత్రే వ్యక్తీకృతం తదు ఉక్తమేవ. ఆ ద్వితీయ సూత్రంలో మనం అదే విధంగా చెప్పుకున్నామట. ద్వితీయ సూత్రే ఏది ద్వితీయ సూత్రం చెప్పుకున్నాము ఇక్కడ, నా ఈశ్వర అధిష్ఠితే ఫల సంపత్తి కర్మణా తత్సిద్ధి అని చెప్పుకున్నామట. నా ఈశ్వర అధిష్ఠితే ఫల సంపత్తి, కేవలం ఈశ్వరుని ద్వారా ఫల ప్రాప్తి కలదు. కర్మణా తత్సిద్ధి, కర్మ ద్వారా అంటే జీవాత్మలు చేసిన పాప పుణ్య కర్మల ద్వారానే ఆ పరమాత్మ యొక్క కర్తృత్వ శక్తి ఉంటుంది. కేవలం పరమాత్మే ఎవరికి ఏం కావాలో అది ఇవ్వలేడు. అందుకే ఇక్కడ నా ఈశ్వర అధిష్ఠితే, ఈశ్వరుని యొక్క అధిష్టానం ద్వారా ఫల ప్రాప్తి కలగదు, కేవలం ఈశ్వరుని ద్వారా, అంటే కేవలం ఇష్టానుసారంగా ఎవరికి ఏం కావాలంటే అది ఇవ్వడు. అది కర్మణా తత్సిద్ధి, కర్మ ద్వారా పరమాత్మ యొక్క అస్తిత్వం అనేది, కర్తృత్వ శక్తి అనేది, అధిష్టాతృత్వ శక్తిని వస్తుంది అని చెప్పి మనం రెండో సూత్రం చెప్పుకున్నాం. కాబట్టి ఫల ప్రాప్తిలో ద్వితీయ సూత్రే వ్యక్తీకృతం తదు ఉక్తమేవ, అది కాక చెప్పబడింది, అది యుక్తి సంగతమైందే. కాబట్టి కుతః, ఎందుకంటే ప్రకృతే కార్యాణం వైచిత్ర్యాత్, ఈ ప్రకృతిలో ఉండే కార్య జగత్తుని వైచిత్రంగా ఉండే వివిధత ఉంది కాబట్టి, అంటే భిన్నత్వం కనిపిస్తుంది కాబట్టి, వైచిత్ర్యాత్ ఉచ్చ అవచత్వాత్, అంటే ఉచ్చ స్థితి, నీచ స్థితి, అధమ స్థితి, అన్ని రకాల స్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి, వైచిత్ర్యాత్ ఉచ్చ అవచత్వాత్ సుఖ దుఃఖ స్వరూపత్వాత్, అంటే ఉచ్చ స్థితి, నీచ స్థితి, ఇవన్నీ అధమ స్థితి మనకి కనిపిస్తుంది. అంటే ఉచ్చ అవచత్వాత్, అవచత్వాత్ సుఖ దుఃఖ, దాన్ని ఓపెన్ చేసి చెప్పారు, సుఖ దుఃఖ స్వరూపత్వాత్,
ఉచ్చ అవచత్వాత్ అంటే సుఖ దుఃఖ స్వరూపత్వ. సుఖము ఒక చోట, దుఃఖము ఒక చోట, ఇంకా భిన్న భిన్న స్థితిలో మనకి కనిపిస్తాం. ఒక చోట ఆనందం ఉంది, ఒక చోట పరమానందం ఉంది, ఆ సృష్టిలో వివిధత కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మనకి భిన్న భిన్న వైభిన్నత కనిపిస్తుందంటే ఇది సుఖ దుఃఖ స్వరూపత్వాత్. సకల వికలాంగత్వాచ, అలాగే సృష్టిలో సకల వికలాంగులు కనిపిస్తారు. అంగవైకల్యం కలిగిన వాళ్ళు, అవిటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, కుంటి వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు, పిచ్చి వాళ్ళు, మూర్ఖులు, అన్ని రకాల మనుషులు కనిపిస్తారు. ఎందుకు అలా వివిధత ఉంది ఈ సృష్టిలో అనేది మనకు ఈ ప్రకృతిలో కార్య విచిత్రత అనేది కనిపిస్తుంది. కాబట్టి ఇది పుణ్య ఫలం లేని పరమాత్మ కూడా ఎవరికి ఎటువంటి ఫలం ఇవ్వలేడు. వాళ్ళు చేసిన కర్మలకు వారికి అందజేస్తాడు. కాబట్టి మన కర్మలు మన మీద డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి సకల వికలాంగత్వాచ, అందరి వికలాంగులు కావని, అవటి వాళ్ళు కానీ ఏ విధంగా భిన్న కనిపిస్తుందో అంటే భిన్నత్వం కనిపిస్తుంది సృష్టిలో. సకల వికలాంగత్వాచ వక్షతి. దీన్ని బట్టి మనం చెప్పొచ్చు అగ్రే కర్మ వైచిత్ర్య సృష్టి వైచిత్ర్యం. ముందుకు చెప్పుకుంటాడు. అదే కర్మ విచిత్రత వలన ఈ సృష్టిలో విచిత్రత ఉంది అని చెప్పి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నమాట. ఏంటి? కర్మ వైచిత్ర్య, కర్మలో విచిత్రత. కర్మ వైచిత్ర్య సృష్టి వైచిత్ర్యం, ఈ సృష్టిలో విచిత్రత కనిపిస్తుంది అని చెప్పి సాంకేతిక తర్వాత చెప్పుకుంటాం 6వ అధ్యాయం 42వ సూత్రంలో. కాబట్టి మొత్తానికి దీన్ని బట్టి కూడా మనకి ఇది ఒక్క సూత్రం ద్వారా మనకు ఈ పైన చెప్పిన మొత్తం ప్రకరణం అంతా కూడా అర్థం అవుతుంది. ఇదే అర్థం చేసుకోవాలి. ఈ సృష్టిలో వివిధత కనిపిస్తుంది, పాప పుణ్య కర్మలు కనిపిస్తున్నాయి, మనుషుల్లో విభిన్నత్వం కనిపిస్తుంది. ఇప్పుడు అంగవైకల్యం కాని వాళ్ళు, కుంటిన వాళ్ళు, గుడ్డి వాళ్ళు, అసలు తినడానికి ఏం లేని వాళ్ళు, ఒక చోటేమో సకల పుష్కలంగా అన్ని భోగభాగా అనుభవిస్తున్నాం. అక్కడ అన్న ప్రాణాదులు వ్యర్థంగా అని కింద పోస్తున్నాం. ఒకరికేమో అక్కడ ఆకుల్లో ఉన్నటువంటి అన్నం మెతుకులు దొరకడం లేదన్నమాట. అని చేసిన కర్మలు అలా ఉన్నాయి కాబట్టి ఒక తినటానికి లేదు, ఒకరికి సంపూర్ణంగా సకల భోగ భాగ్యం అనుభవిస్తున్నారు, కొంత మధ్యస్థితిలో ఉన్నారు. మనకు ఈ సృష్టిలో పలు విధాలుగా సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నటువంటి వాళ్ళని గమనిస్తూ ఉన్నాము. ఒకరికి బుద్ధి మాంద్యంగా ఉంటుంది, కొనదు పిచ్చి వాళ్ళుగా ఉంటారు. సో రకరకాల విభిన్నత విచిత్రత మనకు అనిపిస్తుందంటే అవి మనం చేసిన పాప పుణ్య కర్మను బట్టే అది మనకు అని అర్థమవుతుంది. మనం కూడా అంటుంటాం, ఆయన కష్టాలు వచ్చిన నేను ఏ జన్మలో ఏ పాపం చేశానండి, నాకు ఈ కష్టం వచ్చింది, నా కర్మ నా తలరాత అలా ఉంది అని చెప్పుకుంటూ ఉంటామన్నమాట. అదే విధంగా ఒక్కోసారి అనుకోకుండా మంచి కర్మలు చేసినా, మంచిది అయినా అదృష్టం కలిగిందో, నా అదృష్టం అలా ఉంది, నా కర్మలు అలా ఉన్నాయి, నా పుణ్యం అలా ఉంది, అలా కూడా చెప్పుకుంటామంట. అంటే కర్మ సిద్ధాంతం ఉంది. ఆ కర్మ సిద్ధాంతం ఉంది కాబట్టి మనం చేసిన పాప పుణ్య కర్మలను బట్టే మనం ఈ విధంగా చెప్తున్నాము. నిజంగా అది లేకుంటే అసలు ఆ మాట కూడా మనలోంచి రాదనమాట. ఆ ఉంది కాబట్టి, కర్మలు ఉన్నాయి కాబట్టి అవి జీవాత్మ ఏం చేస్తే అది పరమాత్మ ఇస్తాడు. ఏం ఎక్కువ తక్కువ ఏమి లేడండి. పరమాత్మ ఏం చేస్తే అది ఇస్తున్నామాట, అదే ఇస్తానమాట. కాబట్టి మనం చేయాల్సిన కర్మ అంటే ఉత్తమ కర్మలు చేయాలి. అందుకే ఉత్తమంగా చేసినప్పుడే ఉత్తమంగా ఇస్తా పరమాత్మను. నేను ఎవరు చూడటం లేదని చెప్పి పాపకర్మలు చేసుకుంటూ పోతున్నా ఎవరు చూడకపోవచ్చు, ఈ లోకంలో ఎవరు చూడకపోవచ్చు, పరమాత్మ అన్ని చూస్తున్నాడు. తర్వాత నీకు ఏమి ఇవ్వాలి అదే ఇస్తానమాట. నేను ఎక్కడికి పంపించానో, ఏ సృష్టిలోకి పంపించానో అదే సృష్టిలోకి పంపిస్తాడు. పరమాత్మ ఏం చూడటం లేదు కదా, నేను చేసే పాపకర్మలు పుణ్య అన్యాయం అధర్మం ఏం చూడడం లేదా, ఏమవుతుంది చేయొచ్చు అని చెప్పి ఆయన లోపల పరదా వెనక గోడల వెనక మనం అన్ని తప్పులు చేస్తున్నామంటే ఆ పరమాత్మ కణకణంలో వ్యాపించి ఉన్నాడు. కణకణంలో ఎందుకు, నీలోనే వ్యాపించి ఉన్నాడు, నీ అంతరాత్మలో వ్యాపించి ఉన్నాడు. కాబట్టి ఆయన నువ్వు చేసిన కర్మని ప్రతిదీ చూస్తున్నావాట. ప్రతిదీ చూస్తున్నావు కాబట్టి ఏం చేస్తే నీకు అదే ఇస్తాడు. పరమాత్మ న్యాయకారి, ఆయన న్యాయవంతుడు కాబట్టి నీకు దాంట్లో క్షమ అంటుండే, దయ ఉంటుంది. నువ్వు చేసిన కర్మ ఏది చేస్తే నీకు అదే వస్తుంది. అది నేను ఒకవేళ దాన్ని అనుభవించిన తర్వాత మళ్ళీ యథాస్థితికి మామూలు స్థితిలోకి వచ్చేస్తావు. కాబట్టి మన కర్మలకు మనమే బాధ్యులు. మనం చేసిన పుణ్యరూపి కర్మలకు పాపరూపి కర్మలకు మనమే సుఖమైన దుఃఖమైన మనమే అనుభవించాలి. పాపమైన మనం అనుభవించాలి, సుఖమైన మనమే అనుభవించాలి. వేరే వాళ్ళు ఎవరు అనుభవించడానికి లేదు. నేను బాగా కష్టపడ్డా కదా, నా కొడుకు అనుభవిస్తాడు, నా బంధువులు అనుభవిస్తారు, లేదంటే నాకు కావాల్సిన వాళ్ళు, నాకు ఇష్టమైన వాళ్ళు అనుభవిస్తా అంటే అది కూడా కాదు. నువ్వు చేస్తూ నువ్వు అనుభవిస్తావు. ఆ సుఖం నీకే వస్తుందో పక్కవాడికి రాదు. నీ దగ్గర సుఖం ఉంటే 10 మందికి నువ్వు సహాయం చేయగలుగుతావు. ఆ సహాయం కొంతవరకు ఆయనకు ఆనందం కలుగుతుందో అంతవరకే. కానీ పుణ్యకర్మలు మనం చేసినప్పుడే ఆ పుణ్యకర్మ యొక్క ఫలం అనేది ఆ ప్రాప్తి అదే విధంగా ఉంటుందన్నమాట. సంపూర్ణ ఫల ప్రాప్తి మనం స్వయం ఆస్వాదిస్తే, తింటే ఏ విధంగా తృప్తి కలుగుతుందో అటువంటి తృప్తి అనేది ఒకరిస్తే తృప్తి కలగదండి. ఒకరిస్తేనా అది ఏదో తాత్కాలిక ఉపశమనం కలుగుతుందో కానీ మనకు మానసిక తృప్తిని ఇవ్వదన్నమాట, ఆంతరిక తృప్తిని ఇవ్వదన్నమాట. కాబట్టి మనం చేసిన కష్టం ద్వారా మనం ఏదైనా పుణ్యాన్ని ఆర్జిస్తామో ఆ కష్టార్జితో తిన్న ఏదైతే ఉందో అది సంపూర్ణ ఫలాన్ని ఇస్తుంది, సంపూర్ణ తృప్తిని ఇస్తుంది. అదే మనకు మహత ఆనందాన్ని కలిగిస్తుంది. అది ఎవరు సహాయం చేత మనం తింటున్నామో సమయాన్ని వెచ్చిస్తున్నామని అనుకోండి, అది సామాన్యంగా ఉంటుంది, తాత్కాలికంగా ఉంటుంది. దాంట్లో తృప్తి ఉండదన్నమాట, పరాధీనత్వం ఉంటుంది.
ఇతరుల సహాయం చేత మనం ఏది తీసుకుంటున్నామో అక్కడ పరాధీనత్వం ఉంటుంది, దాసత్వం ఉంటుంది. ఎప్పుడు ఏదో నేను ఒక ఆశ్రయించి ఉన్నానే మనసులో గిల్టీ ఫీలింగ్ అనేది ఖచ్చితంగా కలుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే మన పురుషార్థం చేత మన కష్టార్జిత మనం సంపాదించుకుని ఏదైనా కావచ్చు, పుణ్య పరంగా మనం ఏదో సంపాదించుకుని దాని ఫలాన్ని ఉపభోగం చేస్తున్నాం అనుకోండి, ఆ ఆనందం వేరు. పరాధీనంగా వచ్చిన ఆనందం అది సామాన్యంగా ఉంటుంది, తాత్కాలికంగా ఉంటుంది. కేవలం జీవన యాపన కొనసాగుతుంది, అంతేగాని అది సంతృప్తిని ఇవ్వదు నీకు. కాబట్టి మన కష్టార్జనతో మన కర్మలు మనం అనుభవించాలి, కానీ వేరే వాళ్ళ కర్మల సహాయంతో మనం జీవించాలనుకో కూడా యుక్తి సంగతం కాదు. అది కూడా మనం ముందు చెప్పుకున్నాం. దానివల్ల పరాధీనత్వంలో దాసత్వం ఉంటుంది, అది స్వచ్ఛత ఉండదు, స్వేచ్ఛత ఉండదు. అక్కడ ఏదో నేను ఒకటి దీనత్వం ఖచ్చితంగా వస్తుందన్నమాట. కాబట్టి ఆ దీనత లేకుండా ఉండాలంటే మనం కష్టపడి మనం సంపాదించి మన కష్టార్జితంతో చేసినప్పుడు ఆ పరమాత్మ యొక్క ఆనందం అది భిన్నంగానే ఉంటుంది. పరమాత్మ వారికి చేసిన కష్టాలకు న్యాయంగా ఇస్తాడు. నేను చాలా కష్టపడుతున్నాను, పుణ్యకర్మలు చేసి నాకేం ఇవ్వలేమని అని అనుకోదు. పరమాత్మకు మన లెక్క ఆయన శక్తివంతుడు, సర్వజ్ఞుడు అంటున్నావు అంటే త్రికాలదర్శి అతను. అతనికి అన్ని తెలుసు. నువ్వు మనసులో ఏది ఊహిస్తే ఇంకా అతనికి తెలిసిపోతుంది పరమాత్మకు. కానీ నువ్వు ఏం చేస్తున్నా చెప్పు, ముందు మంచి ఏదో చెడు అని చెప్పామాట. ఇలా చేస్తే మంచి, ఇలా చేస్తే పుణ్యం, ఇలా చేస్తే పాపం, ఇది అధర్మము, ఇది ధర్మము, ఇది న్యాయము, ఇది అన్యాయం, ఇది సత్యం, ఇది అసత్యం, ఇది మంచిది చెడు అని చెప్పాడు. ప్రతి జీవాత్మకు అన్ని తెలుసు. కానీ మనము ఆ కర్మల ప్రభావంగా, స్వార్థ కారణంగా, అవిద్యతో యుక్తం కావడం వలన, రాగ ద్వేషాలతో యుక్తం కావడం వలన, అత్యంత మోహయుక్తం ముక్తుడు కావడం వలన, కామ క్రోధ లోభ మద మాత్సర్య యుక్తం కావడం వల్ల మనం వాటి వైపు లొంగిపోతున్నాం అంట. అంటే పరమాత్మ చూడటం లేదు. నిజంగా ఎవరికైతే పరమాత్మ మనసులో ఉంటాడో ఒక్క తప్పు చేయండి, పరమాత్మను మనసులో మర్చిపోతున్నాం కాబట్టి అన్ని తప్పులు చేస్తున్నాం, అందుకే దుఃఖపడుతున్నాం, బాధపడుతున్నాం. ఎవరైతే ప్రతి నిత్య పరమాత్మ మనసులో మెదుల్చుకోండి, నీకు తప్పు చేయాలని ఆలోచన రాదు. పరమాత్మ ఏం చేసినా కనిపిస్తున్నాడు అని చెప్తున్నాడు, మనసులో ఉన్నాడు, ఏం చేసినా నీ వింటున్నాడు, చెప్తున్నాడు. నువ్వు మనసులో కూడా చెప్తే, నువ్వు మనసులో ఎప్పుడైతే కర్మ చేస్తావో, మానసిక కూడా కర్మ కూడా కర్మే. వాక్కు ద్వారా చేసిన కర్మే కాకుండా, చేతుల ద్వారా చేసిన కర్మే కాకుండా, మనసులో ఊహించుకున్నా పరమాత్మ తెలిసిపోతుంది. ఎందుకు ఆయన సూక్ష్మమైనటువంటి వాడు. నువ్వు సూక్ష్మంగా ఏ మనసులో ఏం ఆలోచించి ఆ పరమాత్మ తెలియకుండా ఉంటుందా? కానీ నువ్వు ఎప్పుడైతే మనసులో పరమాత్మ నీకు మెలిగి ఉంటాడో నువ్వు ఎటువంటి తప్పు చేయవు, ఇంకా సంతోషంగా ఆనందంగా ఉంటావు. పరమాత్మ మార్గంలో నడిచే వ్యక్తి పరమాత్మ ఎల్లప్పుడూ నేను రక్షిస్తూ ఉంటాడు, కాపాడుతుంటాడు. నీకు ఏమి కావాలని అది అందజేస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి పరమాత్మకు ఆ శక్తి సామర్థ్యం ఉంది కాబట్టి క్షణ కాలంలో నీకు ఏం చేయాలని అది చేస్తాడు. మనం ముందు చెప్పున్నాం, ఎం కామయతం ఉగ్రం కరోతి, ఎం కామయతం ఋషిం కరోతి, ఎం కామయతం. ఏది కావాలంటే పరమాత్మ అతని తేజవంతుని, ఐశ్వర్యవంతుని, ఋషిని, మహర్షిని తయారు చేయగలుగుతామట. అంత శక్తి పరమాత్మకు ఉంది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఆ పరమాత్మ చెప్పిన విధంగా మంచి కర్మలు చేస్తూ పోతే ఆ పుణ్య ఫలాన్ని పరమాత్మ వెంటనే అందజేస్తూ ఉంటాడు. నువ్వు చేసిన పాపకర్మ కూడా దాంట్లో క్షమ ఏంటంటే, ఆ క్షమ అనేది పరమాత్మ కేవలం నీకు నువ్వు చేసిన కర్మకు దండించిన అతనిలో ఉండే క్షమ. దండించకపోతే అవుతుంది ఆ తప్పు మళ్ళీ రిపీట్ అవుతుంది అన్నమాట. రిపీట్ అయినప్పుడు మరి కాదు దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుందన్నమాట. ఇది ఆటోమేటిక్ సిస్టమ్ లెక్కే ఉంటుంది. మంచి చేస్తే సుఖం వస్తుంది, స్వర్గ విశేషం కలుగుతుంది. నువ్వు తప్పు చేస్తే ఆటోమేటిక్ గా నీకు ఆ దుఃఖం వస్తుంది. దాంట్లో దాన్ని బాధపడి ఏదో నీకు కరుణిస్తా అనుకోవద్దు. ఎవరు కరుణించే వాళ్ళు ఎవరు లేదు అనమాట. తాత్కాలికంగా ఎవరు నేను కరుణించి నిన్ను ముందు తీసుకెళ్తున్నామో అది కొంతవరకే ఉంటుంది. అది చెప్తే తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది, కానీ శాశ్వత సుఖం నీకు కలగదు. శాశ్వత సుఖం కావాలంటే మన కర్మలు మన చేతుల్లో ఉన్నాయి. మనం చేసిన కర్మను బట్టి మన సుఖాన్ని, పుణ్యాన్ని, సుఖాన్ని అనుభవించవచ్చు. కాబట్టి దీన్ని బట్టి పరమాత్మ ఈ సృష్టిలో విచిత్రత కనిపిస్తుందంటే వాళ్ళు చేసిన పుణ్యకర్మల వల్ల వాళ్ళ సుఖాన్ని, ఆనందాన్ని అనుభవిస్తున్నారు, రాజవైభవాలు అనుభవిస్తున్నారు, గాడి బంగ్లాలు బాగా తిరుగుతూ ఉన్నారు. ఎవరైతే అలా అనుభవించాలంటే వాళ్ళు చేసిన కర్మలు అలా ఉన్నాయి కాబట్టి సామాన్యంగా జీవిస్తున్నారు, సామాన్య బుద్ధితో జీవిస్తున్నారు. అవి చేసిన వాళ్ళ కర్మలను బట్టి అవి ఉన్నాయి. కాబట్టి మనం ఎవరు చేసుకుంటే పరమాత్మ వాళ్ళకి అందజేస్తాడు. కాబట్టి అది మన చేతుల్లో ఉంది. కాబట్టి ఈ రోజు కాకపోయినా రేపుకైనా మన కర్మలు మన దగ్గరే ఉంటాయి. కాబట్టి ముందు ఆ కర్మ ఎప్పుడుకో ఎవరి మీద ఆశ్రయించకుండా, ఎవరు చేస్తారని ఆశించకుండా నీ పురుషార్థం ద్వారా నీలో ఉండే కర్మశక్తిని పెంచుకోవాలి. శక్తి నీలో పెంచుకున్నప్పుడు ఆ కర్మశక్తి ద్వారా ఆ సంస్కారం పడుతుంది. ఆ సంస్కారం పడినప్పుడు నీవు కర్మలు చేయాలనే ఆలోచన వస్తుందన్నమాట. అందుకే భగవద్గీతలో కావచ్చు, ఇంకా వేదంలో కావచ్చు, కర్మ కుర్యాన్నేవ శతం జిజీవిషేత్ అని చెప్పి ఒక ఉపనిషత్తు మంత్రం వస్తున్నమాట. అంటే నువ్వు కర్మలు చేస్తూనే నువ్వు 100 ఏళ్ళు బతకాలి, జీవించు. ఏ నిష్కర్మ అంటే కర్మ లేకుండా, ఎటువంటి కర్మ లేకుండా నిష్కారం కూర్చుంటూ నువ్వు కాలక్షేపం చేయొద్దు. ఏదో సంపాదించి పెట్టాడు కదా, మా నాన్న సంపాదించి పెట్టి, మా తాత ముత్తాలు పెట్టారంటే ఇవన్నీ నువ్వు నీ కష్టార్జితం కాదు. ఏదో నువ్వు బాసి అన్నం తింటున్నావు. బాసి అన్నం తెలుసు కదా, సద్దన్నం తింటున్నావు అన్నమాట. నువ్వు సంపాదించుకునే అన్నం తినడం లేదు. నువ్వు ఎప్పుడైతే నువ్వు కష్టపడి సొంతం సంపాదించుకుంటావు అది నువ్వు తాజాగా ఉడికన్నం తిన్నట్టుగా ఉంటుందన్నమాట. లేదంటే ఏదో పెద్దలు సంపాదించడం, తాత ముత్తాతలు సంపాదించడం, మా నాన్న సంపాదిస్తున్నా అని నేను తింటున్నా అంటే అది
నీకు తాత తింటున్నావు అనిపిస్తుంది కానీ ఏదో కొంచెం పుణ్యం చేసుకున్నావు, పుణ్య ప్రమాణం తింటున్నావు. ఎంతకాలం ఉంటుంది? కూర్చొని తింటే కొండలే అదిగిపోతాయని చెప్పి లోక సామెత చెప్తామంట. కూర్చొని తింటూ ఉంటేనే కొండలే కదిగిపోతామంట. కాబట్టి మన ఆ శక్తి, ఆ పుణ్య కర్మాశయం ఉన్నప్పుడే మనం ఇంకా కర్మ చేసి ఆ పుణ్య కర్మాశయం పెంచుకుంటూ పోవాలి. బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటూ వెళ్తుండాలి. ఉన్నది కదా అని చెప్పి బ్యాంకులు దండిగా ఉన్నాయి ఖర్చు చేసుకునే పోతే అది ఎంతకాలం ఉండదు, కొంతకాలం తర్వాత నష్టం అయిపోతుంది. మళ్ళా ఆ నష్టం చేసినప్పుడు ఏమవుతుంది, నీలో చెడు సంస్కారం పడుతుంది. ఆ చెడు సంస్కారం వలన, ఆ రాగం వలన, కామక్రోధ వలన ఏమవుతుంది, ఇంకా పాపకర్మలు ఎక్కువ చేయడం వలన ఆ సంస్కారం ప్రబలం అయిపోతుంది. ఇంకా పాపకర్మలు చేసుకుంటూ ఇంకా అధో కర్మలు చేసుకుంటూ, నీచమైన కర్మలు చేసుకుంటూ ఏ పశు పక్షి క్రిమి కీటకాల్లో ఈ జన్మ వెళ్ళిపోతుందన్నమాట. కాబట్టి పుణ్య కర్మాశయం ఉన్న పుణ్య కర్మ సహాయం చేత మనం ఇంకా పుణ్యమైన కర్మలు చేసి మన కర్మాశయం పెంచుకుంటూ వెళ్ళాలి. ఇంకా 10 మంది దానం చేస్తూ ఉండాలి. మన శక్తి సామర్థ్యాన్ని బట్టి మంచి కర్మలు చేసుకుంటూ అనుష్ఠానం చేసుకుంటూ ముందుకు వెళ్తేనే ఆ పుణ్య కర్మాశయం ఇంకా వృద్ధి చెందుతూ ఉంటుంది. ముందు వెళ్ళిపోతుంటావు. ఆ ముందుకు వెళ్తూ నీకు వివేక వైరాగ్యం చేత ముక్తిని కూడా పొందగలుగుతామట. లేదంటే ఏమవుతుంది, పుణ్య ప్రభావం ఉంది కదా, నాకు అన్ని ఐశ్వర్యంలో ఉంది, మంచి కుటుంబంలో జన్మ కలిగింది, భోగాలు అనుభవించు అని చెప్పి అన్ని భోగాలు అనుభవించుకుంటూ పోతే ఏమవుతుంది, ఆ భోగాలు అనుభవిస్తూ మనం పాపకర్మలు చేస్తామట. ఆ భోగాల కోసం అన్ని చేయకూడని పనులు చేసేస్తాం. అప్పుడు పాపకర్మలు ఎక్కువ కావడం వలన మనము ఏమవుతుందంటే, మనం అధో కర్మలు చేయడం వలన, నీచ కర్మలు చేయడం వలన, ఆ సంస్కార ప్రాబల్యం వల్ల మనం మళ్ళీ అధోగతికి గురి కావాల్సి వస్తున్నాం. ఉత్తమ జన్మ పుట్టి కూడా, మన జన్మ తీసుకొని కూడా మన కర్మలు ఇక్కడ భోగాలు అనుభవిస్తూ మనం మన కర్తవ్య కర్మ మర్చిపోయాం అనుకోండి, మళ్ళీ ఏమవుతుందంటే పాపకర్మలు చేసి మళ్ళా నీచ స్థితికి వచ్చేస్తాం, అధోగతికి వచ్చేస్తాం. మళ్ళీ సామాన్య జన్మలో జన్మ కలుగుతుంది. కాబట్టి పుణ్యకర్మాచరణ ఉన్నప్పుడే మనం ఇంకా పుణ్యకర్మలు చేసి మన సామర్థ్యాన్ని పెంచుకోవాలి, విద్యని పెంచుకోవాలి. కాబట్టి ఎందుకంటే పాప పుణ్య కర్మలను బట్టి ఈ సంసార సృష్టి పరమాత్మ రచించాడు. అదే విధంగానే నువ్వు చేసిన కర్మలకే పరమాత్మ కష్ట సుఖాన్ని నీకు అందజేస్తున్నాడు. కాబట్టి ఈ మనం ధర్మాధర్మ రూపి అంటే పాప పుణ్య రూపి కర్మలను అపలాపం చేయలేము, ఖండించలేము. ఎందుకంటే ప్రకృతి కార్య వైచిత్ర, ఇదే మనకి ప్రత్యక్ష ప్రమాణం. నేను పాపం చేయలేదు కదండి, ఎవరు పాపం చేస్తే ఎవరు చూస్తున్నారు, ఎవరు చూడాల్సిన అవసరం లేదండి. చాలా మంది ఏమై కారణం చూపిస్తా అంటే, మనం ఏం పాపం చేసినా ఏం చేసినా ఎవరికి తెలుస్తుందని ఎవరికి కనిపించడం లేదు కదా. నిజంగా కనిపిస్తే నిజంగా తప్పు లేదు. తర్వాత సరే జన్మ ఉంది అనుకుందాం, ఆ జన్మ తర్వాత ఏ జన్మ కలుగుతుందో మనకేం తెలుసు, చనిపోయిన తర్వాత మనం ఎక్కడ ఉంటామో ఎవరికి తెలుసు. చాలా పాపం చేస్తే వాళ్ళకి తెలుస్తున్నాయి, ఈ పాపం ఈ పాపం చేసి ఈ జన్మ కలిగిందని చెప్పి అవి తెలియడం లేదా. అప్పుడు ఎవరో రాజు ఏదో బంటో చూద్దాం అని చెప్పి అలా కొంత చాలా తప్పులు చేస్తూ ఉంటాం. చెప్పాల్సిన అవసరం ప్రత్యక్ష ఉదాహరణ లోకంలో చూస్తున్నాం అట. చెప్పేది ఇప్పుడు సకల వికలాంగత్వాచ, ఒక కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు తింటానికి ఏం లేకుండా రోడ్ల మీద అడుక్కుంటా పిల్లల్ని సంకలు వేసుకుని ఎలా ఉంటుందండి వాళ్ళు. ఏ కర్మలు ఏ పాపాలు చేశారో అని చెప్పి మనం దీనహీనంగా చూడకూడదు. గుర్తు పెట్టుకోండి మనసులో, వీళ్ళంతా పాపకర్మలు అలా ఉండాలని చెప్పి మనం వారి పైన ఘృణాభావన రాకూడదు. ఘృణాభావన వచ్చిందంటే మళ్ళీ దోషయుక్తం అవుతుంది, నీళ్ళు కూడా ఎప్పుడో ఒకసారి దోషం ప్రవేశిస్తున్నామట. కర్మలు చేసే వాళ్ళు కర్మ అలా ఉన్న వాళ్ళు అనుభవిస్తున్నారు, తర్వాత అనుభవించిన తర్వాత వాళ్ళకు తర్వాత జ్ఞానోదయం అవుతుందన్నమాట. తప్పుకు శిక్షణ అనుభవించిన తర్వాత ఈ తప్పు చేయడం వాళ్ళకు తెలుసుకుంటారు అని చెప్పి, తప్పులు చేసేదా పాపాత్మ అని చెప్పి మనం కూడా ఘృణ పడకూడదు. వాళ్ళని చూసి మనం అసహించుకోకూడదు, ఘృణ పడకూడదు. నువ్వు చేసిన కర్మ అలా ఉన్నాయని చెప్పి. తప్పులు అందరూ చేస్తామట, మనం కూడా ఒక తప్పు చేశాం, ఆ తప్పును తెలుసుకున్నప్పుడు కదా మనకు ఉత్తమ గతి ఉత్తమ స్థితి కలిగిందన్నమాట అని చెప్పి పాపకర్మలు చేసే వాళ్ళని గ్రహించుకోకూడదు, హింసించకూడదు, లేదంటే వాళ్ళని ఉపేక్ష బాధ చూడకూడదు. ఏంటని పాపాత్మ పుణ్య అని చెప్పి. కాబట్టి అలా గ్రహించుకోవద్దు. మనకు ప్రత్యక్ష ఉదాహరణ మనకు భిన్న రకాలుగా వ్యక్తులు కనిపిస్తున్నా అంటే వాళ్ళు చేసిన కర్మలను బట్టి అలా ఉండాలి. కాబట్టి నాకు అలాంటి స్థితి రాకుండా ఉండాలి, నేను మంచి కర్మలు చేయాలి, మంచి కుటుంబం కలగాలి, మంచి తల్లిదండ్రులు కావాలి, మంచి విద్యాయుక్తమైన తల్లిదండ్రులు నాకు కలగాలి, నేను విద్యాతో యుక్తం కావాలి, విద్యావంతుడి కావాలి, జ్ఞానవంతుడి కావాలి, పరోపకారి కావాలి, దేశానికి సమాజానికి నాకు ఆత్మ కళ్యాణం చేకూర్చే విధంగా ఆ శక్తి సంపద నాకు కావాలి, అటువంటి బుద్ధి నాకు కావాలి. కాబట్టి అటువంటి బుద్ధి కావాలి, అటువంటి సామర్థ్యం కావాలంటే ఆ రకమైన పనులు మనం చేయాలి. సజ్జన సాంగత్యం చేయాలి, శాస్త్ర సాంగత్యం చేయాలి, గురువుల సాన్నిధ్యంలో విద్యను అర్జిస్తూ ఉన్నాం అనుకోండి, అటువంటి శక్తి అటువంటి సామర్థ్యం మనలో కలుగుతుంది. చేయాల్సిన కర్మలు ఏంటో మనకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం చేసిన కర్మను బట్టి మనకు ఆ కర్మాశయం ఉంటుంది, కాబట్టి ఫలప్రాప్తి ఉంటుంది. కాబట్టి మనకు అహింసాది కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించడం వలన మనం చేయాల్సిన కర్మలు మనకు తెలుస్తూ ఉంటాయి. పాపకర్మలు ఎప్పుడు చేయము. ఆ పాపకర్మలు చేయకపోవడం వలన మనకు ఉత్తమ స్థితి ఉత్తమ గతి కలుగుతుంది. కాబట్టి ఆ రకంగా మనం అహింసాది కర్మను ఆచరిస్తూ మంగళమైన జీవనాన్ని గడపాలంటే అంటే మనం మంగళ ఆచరణం అంటే అహింసాది కర్మలు ఏవైతే వాటిని ఆచరించాలి. అప్పుడే మన జీవితాన్ని సుఖంగా సంతోషంగా ఉండగలుగుతాము, 10 మంది సంతోషంగా సుఖంగా ఉంచగలుగుతాం అని చెప్పి మనము ఈ ప్రకృతిలో ఉండే కార్య వైచిత్రాన్ని బట్టి
మనలో పాప పుణ్య కర్మను అపలాపం చేయడం ఎవరు చూడలే అనుకోవద్దు. మీకు ప్రత్యక్షంగా చూసే పశు పక్షులు, క్రిమి కీటకాలు, నిర్ధనులు, ధనవంతులు, బుద్ధిమంతులు, మూర్ఖులు, వీళ్ళే మనకు ప్రత్యక్ష ఉదాహరణ. వీళ్ళే మనకు ప్రత్యక్షంగా నేను కూడా ఒకరోజు అలా చేస్తే నేను కూడా అలాంటి స్థితి పొందాల్సి వస్తుంది. బయట వాళ్ళని చూడండి, బయట సమాజం చూస్తే, ఈ సృష్టిని చూస్తే నీకు వైరాగ్యం వచ్చేస్తుంది అన్నమాట. వృద్ధత్వము, బాల్యత్వము, అమాయకత్వం, ఇవన్నీ ఎందుకు భిన్న భిన్న ఎందుకు ఉన్నాయి ఒక్కోదిలో. అవన్నీ చూస్తే నీకు మనసులో వైరాగ్యం వస్తుంది, భయం కలుగుతున్నమాట. నిజంగా ఆ కర్మలను సమాజంలో ఉండే వ్యక్తులు చూస్తున్నామంటే ప్రతి ప్రాణి కూడా అవి చేసిన కర్మలు బట్టి అలా ఉన్నాయి. కానీ ఆ ప్రాణి సమస్త ఈ ప్రపంచంలో ఉండే ప్రాణులు చూస్తున్నావంటే నువ్వేం కర్మలు చేస్తున్నావు నీకే భయం కలుగుతున్నావు. మంచి కర్మలు చేస్తున్నావా, చెడు కర్మలు చేస్తున్నావా? ఒకరోజు నాకు అలాంటి జన్మ రాదు కదా. ఈ ప్రత్యక్ష ఉదాహరణ చెప్పాల్సిన అవసరం, నేను కూడా చనిపోయిన తర్వాత ఆ జన్మలోకి వస్తా అని చెప్పి ఎదుటి వాళ్ళని చూసి బుద్ధిమంతులు ఎదుటి వాళ్ళని చూసి వెనకబడే దాన్ని సావధానంగా సకలంగా ఉండిపోతాడు అనమాట. మనం అవన్నీ చూడలేదు అనుకోండి, మనం పాపకర్మలు చేస్తూ పోతాం. మళ్ళీ ఆ పాపకర్మలు చేయడం వలన ఏ పశువు, పక్షి, క్రిమి కీటకాల రూపంలో మనం కూడా జన్మ తీసుకోవాల్సి వస్తుంది, లేదంటే నీచ యోనుల్లోకి వెళ్లాల్సి వస్తుంది. అది మనం చూస్తున్నాం. పశువు, పక్షులు, క్రిమికి ఏ రకంగా దుఃఖాలు అనుభవిస్తున్నాయో పరాధీనంగా ఉండి భోగ ప్రాప్తే. కింద మనిషి జన్మ నుంచి కింద పడిపోయామా ఇంకా భోగాలు అనిపించాల్సిందే మనకు. మళ్ళీ ఆ భోగాలని మొత్తం దిద్దుకున్న తర్వాత మళ్ళీ మనిషి జన్మ వస్తుంది. ఆ మనిషి జన్మలో మళ్ళీ ఉత్తమ కర్మలు చేసి మనం ఉత్తమ స్థితిని పొందాల్సి వస్తుంది అన్నమాట. కాబట్టి ఆ స్థితిని మనం ఏదైతే మంచి మానవ జన్మ దుర్లభమైంది కాబట్టి ఆ మంచి జన్మ ఇచ్చారో పరమాత్మ, అది సదుపయోగం చేసుకోవాలి, సద్వినియోగం చేసుకొని మన జీవనాన్ని సార్థకం చేసుకోవాలి. అస్తు. సో ఇది రకంగా చెప్పుకున్నాము. నెక్స్ట్ ఇదే విషయాన్ని సుఖ దుఃఖ విషయంలో ఇంకా ఏ రకంగా కర్మ విచిత్రత అనేది ఉంటుంది అనేది రేపు చూద్దామండి. అస్తు. ఇందులో ఎవరికైనా సందేహం ఉంటే చెప్పండి. ఇరవై సూత్రం అయింది కదండి ఆచార్యజీ? అవునండి, అవునండి. శోభనాథ్ గారు, ఇదే విషయం భగవద్గీతలో ఒక శ్లోకంలో భగవంతుడు చెప్పారండి. చెప్పండి. నా ఆదత్తే కస్యచిత్ పాపః అంటే ఆదత్తే అంటే నేను స్వీకరించను. నా ఆదత్తే కస్య అంటే ఎవడి యొక్క, చిత్ పాప ఏ పాపమైనా కూడా నేను స్వీకరించను. అలాగే నచ ఏవం సుకృతం, అలాగే సుకృతాన్ని కూడా నేను స్వీకరించను. ఎవరు ఈ మాట చెప్పేది ఎవరు? విభుః, ఆ భగవంతుడు ఎవరి యొక్క పాపాన్ని పుణ్యాన్ని స్వీకరించడు. కానీ మరి వీళ్ళందరూ పూజలు అవి ఇవి గుళ్ళు మేము తీర్థయాత్రలు ఇవన్నీ చేసామని అంటున్నారు కాబట్టి నా అన్ని పోతాయి, పాపాలు పోతాయి అని అంటే అజ్ఞానే నావృతం జ్ఞానం. వాళ్ళ జ్ఞానానికి అజ్ఞానం అనేది ఒక కప్పేసి, ఒక పొరలాగా కప్పేసి వాళ్ళు అలా అనుకుంటున్నారు. తేన ముహ్యంతి జంతవః, ఆ విధంగా వీళ్ళంతా కూడా మోహంలో పడిపోతున్నారు అని భగవద్గీతలో ఆయన చాలా చక్కగా చెప్పారండి ఆ శ్లోకంలో. అవునండి. అందుకే ఇటువంటి శాస్త్రగత విషయాలు కూడా అవగతం కావాలంటే వాళ్ళ యొక్క అభిప్రాయం, ఆ శ్రీకృష్ణుడి యొక్క అభిప్రాయం ఏం చెప్పాలి కూడా సమాజానికి ఏ సందేశం అటువంటి సూక్ష్మ విషయం అర్థం చేసుకోవాలన్నా మనకు బుద్ధి సాత్వికంగా ఉండాలి. ఆ బుద్ధి సాత్వికంగా ఉండాలంటే మనలో అత్యంత సమాజం పట్ల మోహం, ఆసక్తి ఉంటే మనకి కొంచెం బోధపడమాట. బోధపడినా వికృతంగా బోధపడతాం. చెప్పుకున్నమాట వికృతంగా ఒక విషయం అన్యథాగా తీసుకుంటామట. అది వికృత ఉపదేశం పడకుండా ఉండాలంటే మనం సాత్వికమైన బుద్ధితో ఉండాలి. ఆ ధర్మయుక్తమైన బుద్ధితో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ బోధపడతాయి. ఇప్పుడు చెప్పినట్టుగా శోభనాథ్ గారు నిజంగా అండి. మనకు ఒక భగవద్గీత అనేది సారాంశం అండి. మనకు ఇప్పుడున్న జనరేషన్ అదొక్క పుస్తకం బాగా అర్థం చేసుకునే దాని ఒక శ్లోకం అభిప్రాయం అర్థం చేసుకునే కూడా మన జన్మ సార్థకం అవుతుంది. కానీ ఆ ఆచరణ చేయాలి. మంగళాచరణ చేసినప్పుడే మంగళమైన జీవనం మనం కలుగుతున్నామట. ఆ మంగళాచరణ అందరం కావాలనుకుంటా కానీ దాని ఆచరణలోకి వచ్చేసరికి అందరం మర్చిపోతాం. ఆ పరమాత్మ మర్చిపోతాం, ఆ కర్మలే మర్చిపోతాం. అంటే పరమాత్మ చూడాల్సిన లేదు. నువ్వు చేసే కర్మలకు అన్ని ప్రతిదీ అన్ని తెలిసిపోతుంటాయి. పరమాత్మ నీలో వ్యాపించి ఉన్నాడు. అంటే మన కర్మ ప్రధానం. కాబట్టి అలాగా మీరు ఆచరిస్తూ ఉంటేనే మన జీవనం ధన్యం చేసుకోవచ్చు అండి. ధన్యవాదాలు గురుదేవ. ధన్యవాదాలు. సంతోషం అండి, మీకు కూడా ధన్యవాదములు. ఇంకా అండి ఎవరికన్నా? ఆచార్య, జీవుడు అంటే అక్కడ లింగ వివక్ష గాని ఏం ఉండదు కదండి. మరి లోకంలో ఇప్పుడు ఆ లేని వాటిని మనం సృష్టించుకుని గొడవలు ఇవన్నీ మతాలు, కులాలు, లింగ వివక్ష ఇవన్నీ ఎందుకండి ఉత్పన్నం అవుతున్నాయి? అదే మన ముఖ్య అవిద్య కాదు. మన సంస్కృతి, మన సంప్రదాయం మర్చిపోతున్నాం కాబట్టి ఇవన్నీ స్వార్థంతో యుక్తమై ఉన్నాం కాబట్టి మనం అలా మనం ఇప్పుడు పోల్చుకొని చూస్తున్నామండి. అదే దీంట్లో ముఖ్య కారణం విద్య కారణం చేతున్న అజ్ఞానం వల్ల మనం యథార్థత మర్చిపోయాం కాబట్టి నీది నాది మమత్వంలో ఉన్నాం, స్వార్థంలో ఉన్నాం కాబట్టి అలాగా లింగ వివక్ష ఇలాంటివన్నీ మనకి స్కూల్స్ లో, కాలేజెస్ లో చెప్తే కొంచెం
అర్థం చేసుకుంటారేమో కదా ఈ సంస్కృతిని ఎప్పుడెప్పుడు నష్టం చేయాలా, ఎప్పుడు తీసేద్దాం, పాశ్చాత్య వైకాల పద్ధతి వచ్చిందా, ఎప్పుడు నష్టం చేయాలి. ఈ అంగ్రేజులను ఒక ఇతిహాసం చదివితే మీకు కళ్ళం నీళ్ళు వస్తాయని. అంటే అది మూల ప్రకృతి ఎప్పటికీ నష్టం కాదు. ఎన్ని చేసినా కూడా ఇప్పుడైనా ఒక రకంగా మనకు స్వచ్ఛత ఉందన్నమాట. ఎన్ని రకాలుగా బ్రిటిష్ వాళ్ళు ప్రయత్నం చేశారంటే వీళ్ళని దెబ్బతీయాలి అంటే వీళ్ళు విద్యా వ్యవస్థను దెబ్బతీసేంత వరకు మనం వీళ్ళని జయించలేము. ఎన్ని రకాలుగా ఉన్నా కూడా వీళ్ళకి విద్య మూల ఆధారము. కానీ ఈ విద్య మీద దెబ్బతీయాలి, ఈ సంస్కృతి నష్టం చేయాలని చెప్పి వాళ్ళు ఈ సంస్కృతి నష్టం చేయడం కోసం 50 ఏళ్ళు కష్టపడ్డారు అన్నమాట. 50 ఏళ్ల వరకు అంటే విద్యా వ్యవస్థ ఆ మైకాల పద్ధతి తీసుకొచ్చేసి వాళ్ళ ఇంగ్లీష్ బ్రిటిష్ వాళ్ళని తీసుకొచ్చి రకరకాల ప్రయత్నం చేసి మన సాహిత్య గ్రంథాలు ఏవైతే కూడా మన ప్రాచీన గ్రంథాలు ఏవైతే వాటిని నష్టం చేసి తెలుసు కదా, నలంద విశ్వవిద్యాలయంలో అనేక పుస్తక గ్రంథాలని మొత్తం అంటుపెట్టేసి దాన్ని కాల్చిపడేసి అట్లా మన సంస్కృతిని దెబ్బతీయడం కోసం చాలా రకాల ప్రయత్నాలు చేసామన్నమాట. అలా మన సంస్కృతి మర్చిపోవడం వల్ల పాశ్చాత్య పద్ధతి అందరూ ఇంగ్లీష్ లో మన మాతృభాష మనం చెప్పలేకపోతున్నాం, తెలుగు భాషను చెప్పలేకపోతున్నాం. అందరూ ఇంగ్లీష్ లో మన వాళ్ళు ఇంగ్లీష్ అంటే ఒక పెద్ద గౌరవంగా చూస్తున్నాం అన్నమాట. ఇప్పుడు చాలా మంది చూస్తున్నా నిజంగా ఓనమాలు రావడం, మన తెలుగు అక్షరాలు రావడం లేదు అన్నమాట. అలా మన మాతృభాష మర్చిపోతున్నాం, మన సంస్కృతి అన్నిటికీ ఆధారభూతమైన మాత సంస్కృతి మాత్రం మర్చిపోతున్నాం అన్నమాట. సర్వాసాం భాషాం జనని అనే సంస్కృత భాషను మర్చిపోతున్నాం. సమస్త భాషలు అన్నిటికీ ఈ సంస్కృత మూల ప్రధానం అన్నమాట. ఈ సంస్కృత భాష నుంచి అన్ని భాషలు వచ్చేసాయి. ప్రారంభంలో ఇదే సంస్కృత భాష ఉండేది, ఇది వ్యావహారిక భాషగా ఉండేది అన్నమాట. ప్రాచీన కాలంలో సినిమాలు కూడా చూస్తున్నాం, పద్యాల రూపంలో శ్లోకాల రూపంలో అన్ని మాటలు మాట్లాడేవాళ్ళు. ప్రతి పిల్లవాడు సేవకుడు కూడా పనిచేసేవాడు కూడా ఇలా మాట్లాడేవాడు. పాత సినిమాలు చూడండి, చూస్తే మీకు అలాంటి సంప్రదాయం ఉండేది కాబట్టి, సంస్కారం ఉండేది కాబట్టి మనకు ఆ కథల వల్ల మనకు ఆ రకంగా సృష్టి ఏ విధంగా ఉండేది కూడా మనకు కొన్ని పాత సినిమాలు కనిపిస్తున్నమాట. అలా ఉండేది. అంటే ఆ సంస్కృతి మొత్తము సంస్కృతి మొత్తం కూడా సంస్కృతమయంగా ఉండేది. మూల భాష మాతృభాష అనేది సంస్కృతిలో మాట్లాడే వాళ్ళము. కాబట్టి కాలాంతరం వల్ల భిన్న భిన్న భాషలు ఉత్పన్నం చేసి భిన్న భిన్న రకాలుగా మనం చేస్తున్నాము, చెప్పుకుంటూ వస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా ఆ విద్యా కారణం చేత ఇలా జరుగుతుందండి. పెద్ద పెద్ద పండితులు వాళ్ళకి తెలుసు కానీ జీవాత్మ పరమాత్మ అయినా సరే వాళ్ళలో కూడా స్వార్థం అండి. చుట్టూరా స్వార్థం వల్ల మనము కేవలము ఉపదేశం వరకే ఉంది, ఉపదేశమే అంతే. అది దాని సమీపంగా వెళ్ళడం చెప్పేది ఆచరిస్తే మనకి అది ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. అందుకే ఫలప్రాప్తి ఎలా చేస్తే అలాగే ఫలం వస్తుంది బాగా తెలిసింది అనుకోండి. నువ్వు మంచి విత్తనం వేస్తే విత్తనం మంచి మొలకెత్తుంది. నువ్వు ఏదో వంకతిగా సామాన్య విత్తనం వేసావు అనుకోండి, అది సామాన్యంగా ఉంటుంది. అంటే నిర్భరత్వంతో కూడుకున్నటువంటి దానిలో బలం లేనటువంటి బీజ విత్తనం వేస్తే అలాగే వస్తుందన్నమాట. ఏంటంటే భూమి సరిగా లేకపోయినా ఆ భూమిలో ఎలా వికృతంగా వస్తుంది అది కూడా మనం ముందు చెప్పుకున్నామట. వికృతంగా వంకలు తిక్కగా ఉత్పన్నం అవుతున్నామట. కాబట్టి అన్ని సమకూలంగా ఉండి చేస్తేనే కర్మలు చేస్తే సమకూలంగా మనకు ఫలాన్ని ఇస్తాయి. ఆచరించినప్పుడే మనకు, అందుకే అహింసాది కర్మలు ఆచరించినప్పుడే మనకు ఉత్తమ ఫల ప్రాప్తి కలుగుతుంది. దాంట్లో సందేహం లేదు. పరమాత్మ నీకు ఏది చేస్తే అది ఇస్తానమాట. కాబట్టి స్కూల్కి అదే అండి ప్రయత్నం. అందుకే మనకు రాజనీతి వ్యవస్థ, శిక్షా వ్యవస్థ సరిగా లేదు కాబట్టి మనకి దుర్గతి. మొదట్లో ప్రతి చోట గురుకుల సంస్కృతి అంటే సమస్త విద్యలన్నిటికీ ఇదే మన వేదం ఆధారం అండి. సమస్త భాష ఎక్కడి నుంచి వచ్చి వేదాల నుంచి వచ్చాయన్నమాట. అది ఏకాంశిక రూపంలో తీసుకున్నాం. అందుకే వాటి వల్ల ఇవి కూడా విద్యలే కాదని కాదు, దీనివల్ల ఆంశిక రూపంలో ఏదో ఒకటి గుణమే వస్తుందన్నమాట. కానీ ఈ సంస్కృతి చదువుకోవడం సమస్త వికాసం అంటే సమగ్ర వికాసం కలుగుతున్నమాట, సంపూర్ణ వికాసం కలుగుతుంది. అక్కడ కేవలం ఒక ధన సంపాదన ఎలా సంపాదించుకో అదే ఒకటే తెలుస్తుంది, కానీ ఇది ఒక జ్ఞానం తెలుసుకునే సంపూర్ణ జ్ఞానం తెలియడం లేదన్నమాట. అందుకే ఏదైనా కష్ట సుఖాలు వచ్చినప్పుడు వెంటనే ఆత్మహత్యలు చేసుకున్నాను. ఇంత చదువుకొని కూడా IAS IPSలు కూడా ఆత్మహత్యలు చేసుకుంటూ కూడా మనకు కనిపిస్తుంది అనమాట. ఎందుకు? వాళ్ళ సంపూర్ణ వికాసం లేదు, ఏదో ఒక వికాసం కలిగింది, ఏదో ఒక గుణం మాత్రం ఉంది ఆ దాంట్లో. దానికోసం సంబంధించి కంప్యూటర్ శిక్ష మైకాల పద్ధతి ప్రకారం ఏదైతే ఉందో ఇప్పుడు జనరేషన్ లో ఆ రకంగా విద్యను శిక్షించుకున్నారు. అంటే ఆత్మ బలాన్ని పెంచుకునేది, మానసిక బలాన్ని పెంచుకునే విద్య చదవలే వాళ్ళు. అందుకే ఏ కష్టం వచ్చినా ఏ బాధ కలిగినా వాళ్ళు తెలియకుండానే లేనిపోని అఘాయిత్యాలు చేసుకుంటూ ఉన్నారన్నమాట. ఎందుకంటే ఆత్మిక బలం లేదు, శారీరక బలం లేదు, మనోబలం లేదన్నమాట. కాబట్టి వెనక్కి ఆధార విధి. అందుకే ఆ పద్ధతి, ఆ విషయం తెలుసుకోవడం వల్ల ముఖ్యంగా మనలో ఉండే వాళ్ళు కూడా మనం పూర్తిగా సమర్పణ భావంతో చదవడం లేదు, నేర్చుకోవడం లేదు, మన పిల్లల్ని చెప్పడం లేదు. కాబట్టి మనకు మన పద్ధతిని, మన సంస్కృతి మర్చిపోతున్నామండి. ఏమంటే మనకు ఈ సంస్కృతి నేర్చుకుంటే ఏం పెడుతుందండి, ఏ విద్య వస్తుంది మనకు, ఇది కడుపుకు అన్నం పెడుతుందా, దీనివల్ల మనకి ఆజీవిక ఏంటండి, అలా ఆలోచిస్తున్నామట. విద్య చెప్తే మనకు శ్లోకం చెప్పడం, విద్వాన్ సర్వత్ర పూజ్యతే స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే. నేను విద్య ఉందంటే ఆ స్వయం ప్రకాశిస్తుంది. దానికి నువ్వు 100 మందికి పెట్టగలుగుతావు, నువ్వు నీ ఆజీవిక కోసం చూసుకో, 100 మందికి ఆజీవిక కల్పిస్తామట. ఆ రకంగా చూసుకోవాలని నాకు సంస్కృతి చదువుకుంటే ఏం విద్య నేర్పిస్తుందండి, ఏమో నా ఆజీవిక ఏంటి, నా పరిస్థితి ఏంటి అంటే
అలా ఎప్పుడైతే నీకు ఆలోచన వచ్చిందో నీ కర్మలు కూడా శైథిల్యం ఉంటుందన్నమాట, శిథిలత్వం ఉంటుందన్నమాట. ఆ కర్మ చేయమన్నమాట. విద్య వచ్చిన ఆటో ప్రకాశం, స్వయం ప్రకాశం ఉంటుందన్నమాట. స్వయం ప్రకాశవంతంగా ఉన్నప్పుడు అది చెప్పాల్సిన ప్రకాశం ఇవ్వలేదు, ఆటోమేటిక్గా వెలుగుని ఇస్తుందన్నమాట. నీ దగ్గర సుగంధం ఉన్నట్టే చెప్పాల్సిన నువ్వు ఎన్ని చుట్టూ దాచినా కూడా ఆ సుగంధం అనేది ఆ వాసన బయటకు వచ్చేస్తుందన్నమాట. అది చెప్పాల్సి దాన్ని ఆస్వాదించాలి 100 మంది వస్తారన్నమాట తీసుకోవడానికి. అంటే మనలో విద్యను పెంచుకోవాలి, కానీ సంస్కృతి అనేది విద్య ఉంటే అందరినీ ఏదో ఒక గుణం ఉంటే మనిషిని ఎంతో ఉన్నతిని తీసుకొని వస్తున్నమాట. నువ్వు సంస్కృతి విద్యను చేసుకుని సంపూర్ణ వికాసం చేసుకుంటే నీకు ఎటువంటి మార్గం లేదు కదా, ఖచ్చితంగా జరుగుతుంది. మనలో సందేహం ఉండకూడదు, మనలో వికల్ప వృత్తి ఉండకూడదు, నాకేం వస్తుంది చెప్పి. ఓకే, కాబట్టి అదే పాశ్చాత్య సభ్యత అనేది మన మీద హావీ కావడం వల్ల మన సంస్కృతి మర్చిపోతున్నాం. అందుకే ఏదో ఒక చోటన మాత్రం దాన్ని అభ్యసించడం వలన, దాన్ని పూర్తిగా సమర్పణ భావం చదువుకోవడం వలన మనము ఈ రకంగా ఈ స్థితిలో ఉన్న కష్ట సుఖాలు అనుభవిస్తున్నాం. తెలియడం లేదు మన జీవితం ఏంటి, అసలు నేను ఎవరిని ఏం చేస్తున్నాను, ఏం చేయాలనే కర్తవ్య విషయాలు కూడా ఎవరికి చాలా మంది తెలియదు. మన కర్తవ్యాలు మనం మర్చిపోతున్నాం కాబట్టి మనం ఎప్పుడు ఏం చేస్తున్నాం మనకి తెలియకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాం అంట. అందుకే జీవిత అంతిమ సమయంలో పశ్చాత్తాపం అనేది కలుగుతూ ఉంటుంది మనకు. కాబట్టి మన సంస్కృతి, మనం అంటే ఎవరు, మనం ఎందుకు వచ్చాము, ఎందుకు పుట్టాము, ఏం చేయాలి, ఏం చేస్తున్నాము, అసలు ఇంతకు ఏం చేశాను, ఇంకా ఏం చేయకూడదు, ఈ జన్మ అంటూ ఉంటుందా లేదా, మళ్ళీ జన్మ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు ఎందుకు ఈ సంసారంలో భిన్న భిన్న ఆత్మలు ఈ రకంగా ఎందుకు ఉన్నాయి, ఒక కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళకు నిర్ధారణలు, అవివేకవంతులు, వివేకవంతులు, ధనవంతులు, మధ్యవస్థ కుటుంబం వాళ్ళు, సామాన్య కుటుంబం వాళ్ళు, కొన్ని ఉంది ఒకరికి లేదు, అన్ని ఉన్నాయి. ఎందుకు ఇలా విచిత్రత కలుగుతుంది? అలా ఆలోచించినప్పుడు మనలో ఒక ఆలోచన అంటూ కలుగుతున్నాం. ఆధ్యాత్మిక విషయం పట్ల, ఆత్మ పరమాత్మ పట్ల ప్రీతి కలుగుతున్నాం. ఏంటి అసలు బ్రహ్మాండం ఏంటి, జన్మ అంటే ఏంటి, మృత్యు అంటే ఏంటి, ఇదంతా ఈ కర్మలు చేసి ఎక్కడికి వెళ్ళిపోతాం, ఇటువంటి విషయాలని మనకు ప్రీతికరంగా, రుచికరంగా మనకు తెలుసుకొని జిజ్ఞాస కలుగుతున్నమాట. అంటే వీటి పట్ల మనం మొగ్గు చూపాలంటే పరమాత్మ యొక్క సాన్నిధ్యం చేత, గురువుల సాన్నిధ్యం చేత ఇవన్నీ అలవడతాయి. వస్తు అని ఇటువంటి విషయాలు ఇంకా మనం తెలుసుకున్నాం. అలా అందుకే సంసర్గాజాః గుణదోషాః భవంతి అని చెప్తుంటాను. ఏ సాంగత్యంలో ఉంటే ఆ గుణాల యొక్క ప్రభావం పడుతుంది. వేడి దగ్గర కూర్చుంటే వేడి యొక్క తాపం మనకు ఏ విధంగా తగులుతుందో, శీతలత్వమైనటువంటి మంచు పర్వతాల దగ్గర కూర్చున్న విధంగా మంచు వలన మనకు శీతత్వం అనేది కలుగుతుందో, అలాగా స్వాధ్యాయం చేత, గురు సాన్నిధ్యం చేత వేద సాంగత్యంలో ఉన్నప్పుడు వాటి యొక్క జ్ఞానం యొక్క బిందువులు మన మీద పడతాయి, కాబట్టి వాటి యొక్క ప్రభావం పడుతుంది. ఆ రకంగా మనం కూడా ఈ సాంగత్య ప్రభావం చేత, స్వాధ్యాయ ప్రభావం చేత మనం కూడా జీవితాన్ని సుఖమయం, ఆనందమయం చేసుకోవచ్చు. కాబట్టి మీరంతా అదే మార్గంలో ఉన్నారు, అదే లైన్ లో ఉన్నారు. పరమాత్మ యొక్క ఆశీర్వాదం, గురువు యొక్క అనుగ్రహం అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి సజ్జన సాంగత్యము, స్వాధ్యాయ సాంగత్యంలో ఎల్లప్పుడూ ఉంటే మనకు ఎప్పుడు ఒకసారి మన జీవనంలో మార్పులు ఎక్కడ ఏం తీసుకోవాలనేది కూడా మనకు అవగతం అవుతుంది. అది జీవితంలో ఉండే దోషాలను మనం తెలుసుకొని వాటిని తొలగించుకుంటూ, గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని పెంచుకుంటూ జీవితాన్ని సుఖమయం చేసుకోవచ్చు. అది శాస్త్రం ద్వారానే సంభవం అవుతుంది. కాబట్టి మీరు ఈ శాస్త్రానికి సాన్నిధ్యంలో ఉంటూ మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి. అస్తు. ఇంకేమైనా సందేహాలు ఉంటేనే చెప్పండి, లేదంటే మనం రేపు చూద్దామండి. మహోదయ, ఇప్పుడు విద్య అవిద్య, విద్య ఉన్న చోట అవిద్య ఉండదు, అవిద్య ఉన్న చోట విద్య ఉండదు అని చెప్పేసి అంటున్నారా? జీ, అంటే మన పూర్వపక్ష అర్థం తీసుకున్నా, అంటే అవిద్య ఉన్న, ఇప్పుడు విద్య వచ్చి అవిద్య తొలగిపోతుంది, అది బ్రహ్మ మీద దోషం చూపిస్తున్నామాట. ఏ విధంగా అవిద్య వచ్చి అవిద్య తొలగిపోతుందో దాన్ని గుణి వేరు చేసి పరమాత్మ అవిద్య యుక్తుడయ్యాయి కాబట్టి సృష్టి నిర్మించాలని చెప్పి పూర్వపక్ష చెప్తున్నామాట. ఇప్పుడు జీవాత్మ అంటే వారి యొక్క కథనం ఏంటి, ఈ జీవాత్మ పరమాత్మ యొక్క అంశములు, జీవాత్మ ఎన్నైతే ఉన్నవి పరమాత్మ యొక్క అంశాలు. సో జీవాత్మ భిన్న అధర్మం కనిపిస్తుంది, అవిద్య కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది అవిద్య అంటే పరమాత్మ నుంచి వచ్చిందా అంటే పరమాత్మ నుంచి వచ్చింది, కాబట్టి పరమాత్మ అంశం కాబట్టి పరమాత్మ అవిద్యాగ్రస్తుడై ఉంటాడు. అవిద్యాగ్రస్తుడై ఈ సృష్టి నిర్మించాడు. ఆ పరమాత్మ దోషాపత్తి చూపిస్తున్నాడు సిద్ధాంతి. తొలగిపోతుంది, విద్య వచ్చినప్పుడు అవిద్య తొలగిపోతుంది. అలాగే విద్య వచ్చి అవిద్య తొలగిపోతే, అలాగే పరమాత్ముడు అవిద్య స్వరూప ప్రకారంగా అవిద్యతో యుక్తుడైపోయి ఈ సృష్టి నిర్మించాడు. అది దోష ప్రసక్తి వస్తుంది, అది అనిష్టం వస్తుంది అని చెప్పి సిద్ధాంతి వారిని పూర్వపక్షి చెప్పిన విషయాన్ని ఖండిస్తున్నా అన్నమాట. విద్య ఉంటే అవిద్య తొలగిపోతుంది, విద్య ఉందంటే అవిద్య ఉండదు, అవిద్య ఉందంటే నీకు విద్య కూడా అవగతం కాదు. ఓకే సుమంగళి గారు.
అస్తు మహోదయం. ఓకే అండి. అస్తు ఇంకేమైనా సందేహాలు రేపు చూద్దామండి. ఆచార్యజీ నమస్తే. జీ ఆచార్యజీ ఏంటంటే ఇప్పుడు మనము మనము మన ఆత్మతోని పరమాత్మతో ఏ విధంగా మమేకం కావాలి, ఏ విధంగా ప్రీతిపూర్వకంగా పరమాత్మలో ఉండాలి, అతని గుణాలను మనం తీసుకొని అవిద్యను ఎలా దూరం చేసుకోవాలి, అది ఏ విధంగా సాధ్యమవుతుందంటే వేదాలతోనే సాధ్యమవుతుంది. వేద విద్యతోనే మన దుఃఖాలను నివృత్తి చేసుకోవాలి అని చెప్పారు ఆచార్యజీ. చాలా చాలా ధన్యవాదాలు ఆచార్యజీ. నమస్తే. ఓకే, ధన్యవాదములు. మీరు సాధారణ ధన్యవాద ఆచార్య. జీ నమస్తే అండి. నమస్తే. ఓకే అండి. సర్వేభ్యో నమః. పునర్మిలామः. మంత్రపాఠ అయిపోయిందండి. మంత్రపాఠ. భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. సర్వేభ్యో నమః. శుభదినం. నమస్తే.